అలాగే ఈ యొక్క సంఘానికి ఓనర్ అంటే ఎవరు వస్తారు? కాపరి వస్తాడు. అలాగే ప్రతి దానికి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారం క్రిందే ప్రతీది కూడా పనిచేస్తుంది. 30 లక్షల మందిని ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక అధికారాన్ని వాడుకున్నాడు దేవుడు. ఎవరు? మోసే. మోసే అధికారం క్రిందే వాళ్ళంతా కూడా చెప్పింది చెప్పినట్టు విన్నారు కాబట్టి బానిసత్వం నుంచి బయటపడ్డారు. విజన్ ఎప్పుడు కూడా దేవుడు ఒక్కడికి ఇస్తాడు. ఆ విజన్ ద్వారా పనిచేయడానికి అనేక మంది అవసరం అవుతుంది. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు బోధించే విధానాన్ని మీరు గమనించినట్లయితే ఆయన అందరిలాగా బోధించలేదు. ఎక్కడ రోగుల మీద చేతులేసి ప్రార్థన చేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. యేసు ప్రభువారు ప్రార్థించాడు, కానీ ప్రార్థన రహస్యంగా ఉంది, ఫలితాలు బహిర్గతంగా ఉన్నాయి. ఇది అసలైన విషయం. క్రైస్తవ లోకం గ్రహించవలసిన విషయం ఏంటంటే, చెట్లకు వేర్లు ఎప్పుడు కూడా ఎక్కడుంటాయి? బహిర్గతంగా ఉండవు, అంతరంగా ఉంటాయి, కనిపించవు అసలేని. ఆ చెట్టు వేర్లు ఎంత లోతుగా ఉంటాయో ఆ చెట్టు అంత బలంగా, అంత పైకి, అంత స్ట్రాంగ్గా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలువాన్లు వచ్చినా, ఎన్ని సమస్య వచ్చినా కూడా అది వాడిపోదు, ఓడిపోదు, పడిపోదు, కృంగిపోదు. అదే బలమైనటువంటి వేర్లు లేని చెట్టు ఏమవుతుందంటే చిన్నగాలేసినా కూడా కింద పడుకుంటుంది. ఇంకా దాని జీవితం అక్కడితో ముగించబడుతుంది. అలాగే ఎవరైతే వారి యొక్క వేర్లు లోతులోకి ఉంటాయో, అంటే వాళ్ళ యొక్క సహవాసం డీప్గా ఉంటుందో, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుందంటే పడిపోరు త్వరగా. చాలామంది చూస్తుంటాం మనం, సడన్గా పైకి వస్తుంటారు, సడన్గా ఎస్టాబ్లిష్ అవుతుంటారు, కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలు కనిపించకుండా పోతుంటారు. దేవుడు దాన్ని బట్టి ఏమి మహిమ పొందడు. నిజంగా ఎవరైతే శ్రమలు వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతారో, చాలామంది ఏమనుకుంటారంటే తుఫాన్లు గాలివానలు వచ్చి మనకి కీడు చేసాయి అనుకుంటారు. ఎస్, తుఫాన్లు గాలివానలు వచ్చినప్పుడు కొన్ని చెట్లు పడిపోతాయి, కానీ కొన్ని చెట్లు దాని యొక్క తల ఏమవుతుందో తెలిసి ఇలా ఉరుగుతుంది కిందకంట, మళ్ళీ లేచి నిలబడుతుంది. వాస్తవానికి చెట్లు ఏం చేస్తాయంటే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు కదిలించబడిపోతాయి, వేర్లతో సహా కదిలించబడతాయి. ఈ వేరు లోపల ఉన్న చెట్టు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చి దాన్ని తలకిందులు చేసి కదిలించి కుదిరించేసిందో, వెంటనే ఆ వేర్లు పక్కన ఉన్నటువంటి మట్టి కొంచెం లూజ్ అవుతుందంట. ఎప్పుడైతే ఆ నేల గుల్లబారిందో ఈ చెట్టు ఏం చేస్తుందంట, ఈ వేరుని మరింత లోనికి పంపిస్తుందంట. హల్లెలూయా. దీన్ని బట్టి ఆ చెట్టుకి ఆ గాలి వానలు తుఫాన్లు మేలు చేసాయి, కీడు చేసాయా? ఎస్, నిలబడిన చెట్టుకి మేలే. ఎందుకంటే ఆ భూమి ఇంకా గుల్లబారింది కాబట్టి ఈ వేర్లు మరింత లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇంకా స్ట్రాంగ్ అయిపోతుందంట. ఆ చెట్టు ఎంత గాలివాన వచ్చినా పడిపోకుండా. అలాగే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి కాబట్టి కీడు వెనక మేలు దాగిందనే సత్యాన్ని గ్రహించిన వారు ఏం చేస్తారంట, ప్రతి శ్రమ అతన్ని స్ట్రాంగ్ చేస్తారంట. హల్లెలూయా. ముద్దుబారిపోయిందండి అంటుంటారు. ఏంటి? మనసు, హృదయము, చేతులు కూడాను. చిన్నతనంలో పని బాగా చేసేవాడు నేను. మా అమ్మగారు అంట్లన్నీ తోమించేది మాట. స్కూల్లో ఎవరితోనా ఫ్రెండ్స్ తోటి ఎలాగంటే వాళ్ళు ఏకంగాను ఇంకా వాళ్ళు చాలా భయంకరంగా బాధపడేవారు. ఎందుకనంటే నాకు తెలిసేది కాదు. ఈరోజు పని చేసి పని చేసి పని చేసి పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు, ఈ చేతులకి ఎన్ని వేలు ఉన్నాయో అన్ని కాయలు కాసేసే మాట ఇక్కడ మేము అంతా కూడా. పొరపాటున ఇలాగన్నా కూడా ఏదో చాలా బాధపడేవారు. ఎందుకంటే ఈ చెయ్య ముద్దుబారిపోయింది, స్పర్శను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి అనమాట. అలాగే నువ్వు ఎప్పుడైతే ఒక పనిలో పదే పదే చేస్తావో నైపుణ్యత వస్తుందంట. నైపుణ్యత. దేవుడు చెప్తున్నాడు, ఒక పనిలో నిపుణత అంటే నైపుణ్యత గలవని చూసారా? చూస్తేవాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు, అదే పరిస్థితిలో ఉన్నాడు, ఉన్న స్థితిలోనే ఉన్నాడు. ఎక్కడ ఉంటాడంట? అలుపులు ఎదుట కాదు, రాజులు ఎదుట నిలబడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి అప్పగించినటువంటి పని, అది చిన్నదైనా పెద్దదైనా ఏ పనైనా సరే దాన్ని నమ్మకంగా, నిస్వార్థంగా, నైపుణ్యాన్ని కలిగి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దినదినము అభివృద్ధి చెందిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఆమెన్, ఆమెన్. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా ఏం చేయాలి తెలుసా? మన డైరెక్షన్ దేవుని మీద ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, గురు యొద్దకే నేను పరిగెడుచున్నాను, వెనకటవన్నీ మరిచాను, నా గురి నా గమ్యము నా యేసయ్యే. హల్లెలూయా. నిందను నిర్లక్ష్యం చేస్తున్నాను, ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు. నిజంగా మన గురి దేవుని మీద ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మనం కృంగతీయలేవు, ఏ మనుషుల మాటలు మనం లొంగ తీసుకోలేవు, ఏ ప్రతికూల పరిస్థితులు కూడా మనల్ని ఆపలేవు. అంతే కదా. రన్నింగ్ చేసేవాడికి గాలి ఎదురొస్తుందని ఆగిపోతాడా? రన్నింగ్ చేసేవాడికి చెమట వస్తుందని చెప్పి ఆగిపోతాడా? అవన్నీ పక్కన పెట్టేస్తాడు. ఆయన గురి ఏంటంటే గమ్యాన్ని చేరాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలి, అంతే. ఈ లోపల షూ ఊడిందా లేకపోతే అది ఊడింది ఏది కూడా పట్టించుకోడు ఆయన. నిజంగా మన గోల్ ఎలా ఉందనుకోండి, అసలు ఆగరు మనం. లాస్ట్ టైం ఎంత భయంకరమైన వర్షం వచ్చింది, అయినా సరే అనేక మంది ఆశతోడు వచ్చారు, అద్భుతంగా జరిగింది.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు బోధించే విధానం ఎలాగుందంట, మత్తయి సువార్తలో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చదివినట్లయితే 28వ వచనం చదివినట్లయితే చివరి వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడతా వచ్చారంట. యేసు ప్రభువారు ఆయన బోధకి ఆశ్చర్యపడతా వచ్చారంట. ఎందుకని అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడుతున్నది. హల్లెలూయా. 29వ వచనం మనం చదివినట్లయితే, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమనుందంటండి, అథారిటీ. దేవుని యొక్క బోధ ఎలాగొందో తెలుసా, అధికారం కలిగిన వారి వలె ఉన్నది. మీరు ఎక్కడ చూడండి, యేసుప్రభు వారు బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే నువ్వు శుద్ధుడు కమ్ము, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు. చూసారా, నాకు ఇష్టమే, నువ్వు బాగుపడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఏంటి మాటలు ఏంటి అసలేని? ఆర్డినరీ మాటలు కాదు. వీడిని విడిచి వెళ్ళిపో, సాయితానా పో, ఈ మాటలు ఏంటి అసలేని? సడన్గా నిద్రలోంచి లేచి అంట గందరగోళం ఉందంట పరిస్థితి. సముద్రం మధ్యలో ఉన్నారు, తుఫాను వస్తుంది, వాడ మునిగిపోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మనం అయితే ఏం చేస్తాం, ఇంకా అయిపోయిన జీవితం ఇరుతుంది అనుకుంటాం. సడన్గా నిద్రలోకి ఆ ఓడ తలకిందులైపోతూ ఉంది, వర్షం వచ్చేస్తుంది, తుఫాను వస్తుంది. ఇంత పరిస్థితిలో అల్లకల్లోని పరిస్థితిలో ఉన్నప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు సడన్గా నిద్రలో లేచి మీకు ఎప్పుడన్నా ఎలా అనిపించింది? యేసుప్రభు నిద్ర లేచిన వెంటనే ఆయన ఏం చేస్తాడంట, ఆయన అధికారం కలిగిన వాడు కాబట్టి పవర్ ఉంది ఆయనకి, పవర్ఫుల్ పర్సన్ కాబట్టి ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడంట. ఆయన గాలిని గద్దించెను. ఆమేన్. సముద్రమును నిమ్మలం కమ్మని చెప్పాడు అంట. చూసారు, ఏదో క్లాసులో సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ, సైలెంట్. విన్నారు ఎప్పుడన్నా మీరు? చదువుకున్న వాళ్ళు స్కూల్లోను సడన్గా వస్తారు మాస్టరు, గందరగోళం ఉంటుంది క్లాస్ అంతా కూడా. ఆయన వచ్చి ఏం చేస్తాడు, సైలెంట్ అంత ఒక మాట అంటాడు. వెంటనే 60 మంది ఉన్న 100 మంది ఉన్న మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ సెట్ అయిపోతారు. ఎందుకని అలా సెట్ అయ్యారు వాళ్ళంతా కూడాను? ఆ మాస్టర్కి ఆ స్కూల్ ఒక అథారిటీ ఇచ్చింది, ఒక అధికారం ఇచ్చింది, ఒక పవర్ ఇచ్చింది. ఒకవేళ ఆ మాస్టర్ మాట ఎవడైనా వినలేదంటే ఖచ్చితంగా వాడికి క్లాస్ నుంచి బయటకు వెళ్తామో, లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి వాడికి నీ అబ్బాయి ఇలా చేస్తున్నానని చెప్పి ఫుల్ కోటింగ్ ఇప్పింది, ఇది జరుగుతుంది కదా. అందుకని ఆ మాటకాలు లోపడతారు. అలాగే ఇక్కడ దేవునికి ఏమి లోపడుతుందంట, సమస్తమును, సముద్రము, భూమి, ఆకాశం అన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి, మనిషి తప్ప. ఎందుకంటే మనిషికి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. మనిషి తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈవెన్ నరకం వెళ్ళలో పరలోకం వెళ్ళలో దేవుడు నిర్ణయించట్లేదు, మనిషే నిర్ణయించుకోవచ్చు. మనిషికే ఇచ్చేశాడు ఆ అవకాశం. దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. తలుపు తడుతున్నాడు, తలుపు కొడతలేదు, ఆయన తలుపు గుద్దటం లేదు, తలుపు తోసుకొని రావట్లేదు, జస్ట్ తలుపు తడుతున్నాడు. ఒకవేళ ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే ఆయన వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ ఎలా ఉందంటే, అధికారం గలవాని వలె వారికి బోధించెను. ఆమేన్, హల్లెలూయా. ఎలా బోధిస్తున్నాడంటే ఆయన అధికారం. కానీ ఈ రోజున ఈ అధికారం లేదు ఎక్కడ కూడా. ఎలాగుందంట, భయము. ఇప్పుడు ఇలా బోధించామనుకోండి, ఎవరు దీని మీద వీడియోలు చేసి పెడతారో, లేకపోతే ఈ మాటలు ఎక్కడ నెగిటివ్ చేస్తారని చెప్పి ఈరోజు సేవకులంతా ఏంటంటే బోధించవలసింది బోధించలేకపోతున్నారు, భయపడుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే దీని మీద ఎక్కడ ట్రోల్స్ వస్తాయో, దీని మీద ఎవరు ఏం మాట అంటారో, ఈ మాట ఎలాగంటే దీనికి ఎవరికి ఏం బాధ కలుగుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అనేది ఖచ్చితంగా అన్నట్టు పరిస్థితి నడవట్లేదు ఈ రోజున. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే భయము. ఎవరికి భయపడుతున్నాం అంటే, సో మనం భయపడతా బోధించే బోధ, అధికార బోధ ఎలాగవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఏమి బోధించాలో ఆయన ఏది చెప్పాడో అది చెప్తే అది అధికారం కలిగిన బోధ అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అధికారి వచ్చాడంటే ఎవరికైనా భయపడతాడా? ఒక కలెక్టర్ గారు వచ్చాడంటే ఎవడైనా చిన్నపిల్లడికి భయపడతాడా? ఒక ముఖ్యమంత్రి గారు, ఒక సీఎం గారు, ఒక పిఎం గారు ఎవరైనా వచ్చారంటే ఇంకా వాళ్ళకి ఎవరైనా భయపడతారా? ఎవరికైనా భయపడతారా వాళ్ళు? నో. ఖచ్చితంగా ఏది చెప్పాలంటే అది చెప్తారు, ఏది చేయాలంటే అది చేస్తారు. చూడండి, రోడ్డు శాంక్షన్ అయింది అంటారు. ఇప్పుడు మా ఇంటి పక్కన రైల్వే ట్రాక్ శాంక్షన్ అయింది. ఎవరు శాంక్షన్ చేస్తారు? అది అధికారులు. కాబట్టి ఇక్కడ ఇల్లు అడ్డు వచ్చింది, నేను దీని 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా అది ఇంకా లేదంతే, ఎదురు చెప్పట్లేదు. ఎందుకంటే అదొక అథారిటీ వచ్చిందనమాట. ఇంక ఈ లైను, ఈ ప్లేస్ మాకు కావాల్సిందే, ఇంకెవడోటి చెప్పట్లేదు. మన ప్రభు అంటే అధికారులకు అధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. ఆయన అవునంటే అవును, కాదంటే
అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నప్పుడు ఎవరేమనుకోండి ఏంటి, ఖచ్చితంగా దేవుని మహిమార్థంగా మనం ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. ఆమెన్. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఆమెన్. కాబట్టి ఈ రోజున ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ఏది నీకు ఎంత మాత్రం ఉంది కదా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడో. ఒకవేళ విరోధంగా మాట్లాడొచ్చు కానీ మనకు విరోధంగా రూపించబడేది ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆమేన్. కానీ ఇక్కడ యేసుప్రభువు ఎలా బోధిస్తున్నాడు తెలుసా? అధికారంగా వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? ఏ రోజు ఆ నక్కతో చెప్పండి అన్నాడు. విన్నారా మీరు ఈ మాట? ఏమంటాడు తెలుసు యేసుప్రభువు? ఆ గుంట నక్కతో చెప్పండి ఇలా అంటున్నాడు ఆయన. మరి ఎందుకు అన్నాడు ఏంటో తెలియదు కానీ అసలేని యేసుప్రభువు కూడా ఆ మాటలు వాడినట్టు సందర్భం ఉంది అక్కడ మనకి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఆమేన్. ఆశ్చర్యపడ్డారంట. ఎందుకంటే అందరిలా బోధించట్లేదు, అందరిని మెప్పును కోరుకోవట్లేదు ఆయన. ఏది ఉందో అది చెప్తున్నాడు, ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు అంతే. ఏ దయ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, అమ్మా నువ్వు 18 సంవత్సరాలు బట్టి ఎందుకు ఇలాగా ఉన్నావు, నువ్వెవరో తెలుసా, నీకు అధికారం ఏంటో తెలుసా, నువ్వు అబ్రహాము కుమార్తెవే, హల్లెలూయా, నువ్వెవరు పెట్టవో తెలుసా, అసలేని ఇలా లొంగిపోయి సమస్యల్లో ఇబ్బందుల్లో జీవించడం అసలే దేవుని చిత్తం కదా. నీకు అధికారం ఉందా? అసలు నువ్వెవరు పెట్టావు? నీ అధికారం నువ్వు గుర్తించలేదు. ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా దేవుని బిడ్డలు. చెప్పండి, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను. నేను కృంగిపోయి అప్పుల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో, కుంగుదలతో కూడిన జీవితం జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఆమేన్. ఆమేన్. మరి ఎలా జీవించాలంట? ఆదికాండం 1:28 ఆదిలో మొట్టమొదట దేవుడు మనుషులతో పలికిన మాట ఏంటి తెలుసా? గుర్తుండిపోవాలి, అది ప్రింట్ అయిపోవాలి. నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలరు. ఏంటంటే మీరు దేవుడు ఏం చేసినట్టు వారిని ఆశీర్వదించి. ఆమేన్. చెప్పండి, నేను ఆశీర్వించబడిన వ్యక్తిని. నిజమేనా? ఆశీర్వించబడిన వ్యక్తిగా ఉండేటువంటి సూచనలు ఏంటంటే ఆ యొక్క వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. నేను చదువుతాను. దేవుడు వారిని ఆశీర్వదించేను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఏలుబడి చేయటం దేవుని ఉద్దేశం. ఎవరు ఏలుబడి చేస్తారు? మన రాష్ట్రాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? మన దేశాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏలుబడి చేస్తారు. అధికారంలో లేని వాళ్ళు ఏమి చేయలేరు. ఏలుబడి చేసేటువంటి వారికి అధికారం లేని వారు లోకువ, దోసులు. అప్పిచ్చువానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు. కాబట్టి దేవుని ఉద్దేశం వేలుబడి చేసే వ్యక్తిగా ఉండాలంటే ఎలా ఉండాలి? అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, అప్పు తీసుకునే వ్యక్తిగా ఉండకూడదు. అందరికీ అలాగనిపిస్తుంది కానీ ఖచ్చితంగా చిన్న పరిస్థితులకు ఏం చేస్తారు? ఎవరు మోకరించి ప్రార్థన చేయరు. నా అనుభవం చెప్తున్నాను పిల్లరా, ఎన్నిసార్లు అవకాశం వచ్చింది నాకు అప్పు చేయడానికి. ఎంతమంది ఎదురున్నారు నాకు అప్పు ఇవ్వడానికి. నేను ఎప్పుడు అడుగుతానా అని చెప్పి ఎదురు వస్తున్నారు. అప్పు కూడా కాదు, మామూలుగా ఇవ్వడానికి చాలామంది రెడీ ఉన్నారు. కానీ నో నా చెయ్యి కిందకి ఎలా దింపుతాను? నేను ఇట్లా ఉండానా చనిపోతాను తప్పకన్నా చెయ్యి మాత్రం కిందకి పెట్టను. నేను ఇచ్చే వ్యక్తిని. అయ్యి ఎవరు చెప్పరండి అంటే నేనైనా? మీరు ఇచ్చే వ్యక్తులు గారా? ఉండరు అలాగా? ఆమేన్. ఎక్కడి నుంచి దేవుడు మనం ఇచ్చే వ్యక్తులుగా చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను ఇచ్చే వ్యక్తిని, నేను పెట్టే వ్యక్తిని, నేను పోషించే వ్యక్తిని, నేను 10 మందికి ఇచ్చే వ్యక్తిని, నేను 10 మందిని పోషించే వ్యక్తిని. నా జీవితంలో నేను అప్పు అడగను. నా జీవితంలో అప్పు అనే మాట లేదు. నా హిస్టరీలో కానీ నా డిక్షనరీలో కానీ అప్పు అనే మాటకు చోటు లేదు. మరి ఎంత గట్టిగా చెప్తున్నారు? ఆమేన్. నువ్వేది పలుకుతావు దాన్ని పొందుకుంటావు. నువ్వు పలకని దాన్ని ఎప్పటికీ దాన్ని అనుభవించలేవు. ఆమేన్. ఆమేన్. నేను పలుకుతూ ఉంటాను, నాకు జరుగుతూ ఉంటాయి. మీరు పలకరు, మీరు జరగవు. అంతే తేడా, ఏమీ లేదు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వేది పలుకుతావో దాన్ని అనుభవిస్తావు. నీ నోటి మాటలో ఒక విత్తనాలు అనమాట. ఈరోజు నువ్వేం విత్తనం వేసుకుంటావు, రేపు దాన్ని పంట కోసుకుంటావు. నేను ప్రతిరోజు ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్, నేను ఇలా వాడబడుతున్నాను, నా సరిహద్దులు విస్తరించబడుతున్నాయి, రోజు పలుకుతూనే ఉంటాను. ఏమీ పని లేదు, ఇదే పని. నువ్వు పలకటమే నీ పనిగా ఉండాలన్నమాట. ఎవరైతే పలుకుతారో వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ఆమేన్. ఆమేన్. మన మధ్యలోకి ఏమనొస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన షాపింగ్ అంతా చేసుకున్నాడు.
మంచి డ్రెస్ కొనుక్కున్నాడు, మంచి ప్యాంట్ కొనుక్కున్నాడు, మంచి ఎవ్రీథింగ్ అని కొనుక్కున్నాడు, కానీ ఒక వాచ్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఆశ ఉంది, కానీ ఇదే సర్వీస్ జరుగుతూ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు కూర్చున్నట్టుగానే లాస్ట్లో కూర్చున్నాడు వెళ్ళినప్పుడు కూడాను. కూర్చుని మనసులో అనుకుంటా, అయ్యో వాచ్ ఉంటే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటుంటే సడన్గా చూడండి, ఆశపడే ప్రాణం దేవుడు ఏం చేస్తాడు. ఆ అబ్బాయిని దేవుడు పాస్టర్ గారు పిలిచారన్నమాట, ఇలా రా అని చెప్పి వెంటనే చేతుకున్న వాచి తీసి ఇచ్చేయారు. హల్లెలూయా. ఇటువంటి అద్భుతాలు ఎప్పుడైనా జరిగాయా? చప్పట్లు కొట్టరండి మరి అసలేని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి అసలేని. నిజంగా నువ్వు ఆశపడితే ఏదో అద్భుతం పొందుకుని నేను వెళ్ళాలి, అద్భుతాన్ని చూసి నేను వెళ్ళాలి అని రావాలి ఆశతోటి. వచ్చినట్టుగానే వెళ్ళాలని చాలామంది వస్తుంటారు కాబట్టి ఏం పొందుకోరు. అంతే కదా. రోగి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి రోగంతో బయటకు వస్తుంది, హాస్పిటల్కి మళ్ళీ ఎవడైనా వెళ్తాడా? ఎవడు వెళ్ళరు కదా. మరి చర్చికి ఎందుకని మీరు అనేక మంది రాలేకపోతున్నారు కారణం ఏంటంటే మీరు వచ్చినట్టు వెళ్తారు. బాధతోటి వస్తారు, బాధతోటి వెళ్తారు. సమస్తోటి వస్తారు, సమస్తోటి వెళ్తారు. చేంజ్ అవ్వట్లేదు ఏది కూడా. దేవుడు ఆశించేది ఏంటంటే నీలో మార్పు చూడాలి, నీ జీవితం మార్చబడాలి, నీ జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అసలు నువ్వు దీవించబడితే కదా అనేక మంది దీవెనకరంగా ఉండేది. హల్లెలూయా. ఎలా జరుగుతుంది అద్భుతం? చర్చ్ అంటే ఇచ్చుకుంటుంది కానీ మనకి ఇస్తుందేంటి? పాస్టర్ గారు అంటే ఇప్పుడు తీసుకున్నాడు కానీ మనకి ఇస్తాడేంటి? ఇదే కదా ఆశ. నన్ను కూడా చాలామంది అనుకుంటారు. ఒకసారి నాతో ఉండి చూస్తే తెలుస్తుంది మీకు. నేను ఇచ్చే విధానం ఏంటో, ఎవరికి ఎలాగిస్తానో, ఎంత ఇస్తానో చూస్తే ఇంకా మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నా కాన్సెప్ట్ ఏం తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందుడి. ఆమేన్. హల్లెలూయా. ఒక సూత్రం చెప్తాను, మీరు పాటించి చూడండి. మీరు ఎంత విత్తుతారో నాకు కదలండి. దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన వాళ్ళు బహుగా ఫలించబడుతున్నారు, విస్తరించబడుతున్నారు. ఎవరైతే ఎదుటివారి జీవితాల్లో విత్తనాలు విత్తుతూ ఉంటారో వారు బహుగా ఫలిస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువు వారి యొక్క బోధ ఎలా ఉందంటే అధికారం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అమ్మో దెయ్యమా, ఎవరన్నా ప్రార్థన చేయమని దెయ్యం పట్టిన వాళ్ళకి అస్సలా దెయ్యం అంటే ఎంత భయపడుతుంటారు అన్నమాట. కొత్తగా ట్రైనింగ్ అయిన పాస్టర్లు ఒక చోట ప్రార్థన చేస్తున్నారంట. ఈ ట్రైనింగ్ ఇచ్చిన పాస్టర్ గారు ఇల్లుకి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ దెయ్యమా, ప్లీజ్ డెవిల్ గో, ప్లీజ్. ప్లీజ్ అంటే దెయ్యం పోతుందా? కొన్ని స్టేజ్ల మీద చూడాలి. పాస్టర్ గారు మైక్ కట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేది తెలుసా? దెయ్యం పట్టిన ఆవిడకి ఇచ్చేద్దన్నమాట. ఇచ్చేసి ఈయన ఏమంటాడు, ఎప్పుడు వచ్చావు? నేను నిన్న వచ్చాను, మొన్న వచ్చాను. అసలు సాతానుగాడి పేరేంటంట? అబద్ధాలకు జనకుడు. అబద్ధాలు ఆడేవాడికి మైక్ ఇస్తే నిజం చెప్తాడా? కాదు, చెప్పండి ఒకసారి. అబద్ధాలు ఆడేవాడికి జనకుడు, అబద్ధానికి జనకుడాడు. వాడు నువ్వు అడిగేస్తే నిన్న వచ్చాను, మొన్న వచ్చానని చెప్పేసి నిజమేనది సాతానుగాడు చెప్పేది? అంతే. చూడండి సైతానుగాడు మాట్లాడుతున్నాడు. సైతానుగాడు స్టేజ్ చేసి అంతమందిని పిలిచి ఎవరికి ఇస్తున్నారు మైక్ ఇప్పుడు ఇంతకనే? కాబట్టి బైబిల్ని, మన వాక్యాన్ని సరిగ్గా ధ్యానించలేనప్పుడు, వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఛాన్స్ లేదు, ఇంకా నో ఛాన్స్, గో, బయటకు పో. వెంటనే దేవుడు ఆజ్ఞాపించాడు, వదిలిపోమని. వెంటనే విలవిలలాడించి వదిలిపోయిందంట సైతానుగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెలుగు వచ్చిన వెంటనే చీకటి ఆటోమేటిక్గా పారిపోవలసిందే, ఇంకా దానికి అవకాశం లేదు ఎక్కడెక్కడ కూడాను. కాబట్టి దేవుడు చెప్తుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చెప్పండి, ఐ ఆమ్ ద లైట్. నేను వెలుగుని, నేను వెలుగుతున్నాను, నేను వెలుగుతూనే ఉంటాను, నేను ఆరిపోను. ఆమేన్. సుడిగాలికి భయపడి ఆరేది దీపం అంట, నక్షత్రం కాదు. నక్షత్రాలకి సుడిగాలితో, తుఫాన్తో, ఎండతో, వర్షంతో సంబంధమే లేదు, నిరంతరం ప్రకాశిస్తాయి. ఈరోజు 3 సమూహాలు మీకు చూపిస్తాను నేను. మీరు ఏ సమూహానికి చెందినవారో, ఏ సమూహంలో మీరు ఉన్నారో ఎవరు చెప్పాల్సిన లేదు, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది. ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్కి ఎగ్జామ్ రాయకముందే ఎగ్జామ్ పేపర్ చూశాక, క్వశ్చన్ పేపర్ చూశాక ఆడి లైఫ్ కనబడిపోద్ది. ఆడికి ఇంకా రాయవలసిన లేదు ఎగ్జామ్ కూడా. అయిపోయింది నా లైఫ్ ఈరోజు. ఎందుకంటే ఈ ప్రశ్న నాకు తెలియదు, ఈ ప్రశ్న నాకు తెలియదు, ఇంకేం తెలియనప్పుడు అడిగి అంటే ఫెయిలే కదా. మళ్ళీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం మళ్ళీ ఎగ్జామ్ రాసిన ప్రేయర్ చేయండి, రిజల్ట్ కోసం ప్రేయర్ చేయండి. ఇంత సంతు తతంగం అవసరం లేదు. ఇంకా ఆడు ఎగ్జామ్ పేపర్ చూసినండి, ఆడు రిజల్ట్ ఆడికే వచ్చేసింది మైండ్లో. అన్నీ తెలుసు, కానీ ఏదో జరుగుతుందని చెప్పి రేపు రిజల్ట్, గంటలో రిజల్ట్, పావు గంటలో రిజల్ట్ వచ్చేసింది, ఇంకా చూసుకోవాలి, మీరు ప్రార్థన చేశాక చూస్తాను. ఏం మారుతుంది ఇప్పుడు? అదేదో ముందు ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అయ్యి చదివి నీ వంతు నీకు చేతనని పని శక్తి లోపం చేయకొని ఉంది కదా, మనం చదవడం నీకు చేతనవుతుంది కదా, అది చేసావా? అది చేయకుండా అక్కడ శక్తి లోపం చూపించేసేసి ఇప్పుడు ఈయన పాస్టర్ గారు వచ్చేసేసి ప్రార్థన చేసేమంటే ఎలా జరుగుతుంది? ఇదే జరుగుతుంది నాకు రోజు. నేను ముందే చెప్పేస్తాను, ఏమవ్వదు, నాకు వేస్ట్, మీకు వేస్ట్ టైము. కాబట్టి ఇది ఇప్పుడు కాదు, ఆకులు కాలిపోయి ఆల్రెడీ, చేతులు కాలిపోయి ఆల్రెడీ. ఇప్పుడు ఆకులు పట్టుకోవడం వల్ల
ప్రయోజనం లేదు. నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో ప్రిపేర్ అవ్వాలి, చదవాల్సిన టైంలో చదవాలి. నువ్వు చదివి ప్రిపేర్ అయ్యి నీ ప్రయత్నం నువ్వు చేశాక అప్పుడు దేవుడి సహాయం తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 3 సమూహాలు నేను మీకు చూపించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ దేవుడిని యొక్క బోధ ఎలాగుందంట, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ ఎలాగుందంటండి చెప్పాలి. అధికారం కలిగిన వాని వలె ఉన్నది. రాజు బిడ్డలు ఏమవుతారు? రాకుమారులు అవుతారు. అలాగే దేవుని యొక్క బిడ్డలమా మనం కాదా? యోహాను 1:12 ప్రకారం ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని బిడ్డలు అవడానికి అధికారం ఇచ్చాడు. అంటే మీ మాట ఎలాగుండాలి చెప్పండి. అంతే కదా. భయపడుతుంటారా? అమ్మో రేపు ఎలాగో ఏంటో, పిల్లల ఫీజు ఎలా కట్టాలో, రూమ్ రెంట్ ఎలా కట్టాలో. ఎవరు భయపడతారు? అధికారం లేని భయపడతారు. ఏ అధికారాన్ని ఎప్పుడైనా రెంట్ కోసం భయపడ్డట్టు ఎక్కడైనా వచ్చింది పేపర్లను? పలానా పొలిటీషియన్ రెంట్ ఎలా కట్టాలని భయపడతా ఉన్నాడు వచ్చిందా? పలానా అధికారికి కారు ఈఎంఐ కట్టడానికి ఎలాగానే భయపడుతున్నాడు అని ఎప్పుడైనా పేపర్లు వచ్చిందా? లేదు. ఇవన్నీ కూడా ఎవరైతే అధికారాన్ని గుర్తించరో, వాళ్ళకి దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తించినటువంటి వారంతా ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఎప్పుడైతే నీ అధికారం గుర్తించావో నువ్వు ఎలా జీవిస్తావు? తాలెత్తుకుని జీవిస్తావు. హల్లెలూయా. పవర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇలా సైలెంట్గా ఇలా నడుచుకుని వెళ్ళిపోవడం చూసారు మీరు ఎప్పుడైనా? పవర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇలా వెళ్ళిపోవడం చూసారా? అసలు ఇట్లా నడుస్తాడు, ఆయన వెనకాల ఎప్పుడు 10 మంది ఉంటారు. ఎందుకని? పవరు. హల్లెలూయా. పవర్లో ఉన్నవాడు వెనకాల 10 మంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి అందరూ, పవర్లో ఉన్నవాళ్ళు వెనకాల 10 మంది ఉంటారు. నువ్వు పవర్ ఉందా లేదా? ఉన్నారు నీ వెనకాల 10 మంది. ఏరి మనుషులు కాదు, దేవదూతలు. దేవుడు ఎప్పుడు నీ వెనకాల ఉంచుతాడనమాట. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవు, దేవుడు నీకు పవర్ ఇచ్చాడు. ఆ పవర్తో పాటు 10 మంది దేవదూతలు నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే కదా మనం. అందుకే ఈ పాట నాకు ఎంత ఇష్టం అంటే, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏమున్నదంట? మరి ఎలాగొస్తుందంట? నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, రోజుకి 1 గంట వర్కౌట్ చేయాలి, అప్పుడు కానీ నీకు అన్నాడు దేవుడు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. హల్లెలూయా. పవర్ చెప్పాలి అందరూ కూడా. పవర్ ఏంటది? బ్యాటరీ అయిపోయింది మైక్ చూడండి, ఇది కొంచెం అంటది కొంచెంప్పటికి బ్యాటరీ అయిపోతుంది. పవర్ అంటే ఎలా ఉండాలి? పవర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. పవర్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఎలా బోధించేవాడంట? పవర్ఫుల్గా బోధించాడు ఆయన. పవర్ అనమాట. ఆయన మాటలో పవర్ ఉంది, ఆయన నడకలో పవర్ ఉంది, ఆయన చూపులో పవర్ ఉంది. ఆమేన్. కాబట్టి మనం కూడా ఏదో పాట ఉంటుంది కదా, ఆ చూపులో చురుకుదనం అంట. ఎక్కడి నుంచి వచ్చే మాటలు? ఎక్కడి నుంచే? చూపులో చురుకుదనం. చూసారా ఎప్పుడన్నా మీరు అలాగా? అంత పవర్ఫుల్గా ఉందా? అంత పవర్ఫుల్గా మాట్లాడారా? దేవుడు అటువంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు అది గుర్తించినంత కాలం ఎప్పుడు భయపడుతూ ఉంటుంటావు. భయపడేవాడిని కుక్కలు కూడా తన్నుతాయి. అంతే కదా. నువ్వు భయపడితే ఏం చేస్తాయి కుక్కలు? ఒకటి కుక్క తరుంది అనుకో, నువ్వు భయపడతావు అనుకో, ఇంకో 10 కుక్కలు వెంట పడతాయి. అదే నువ్వు నిలబడి చి అని ఎప్పుడైతే అన్నావో తోక ముడుచుకుని వెళ్ళిపోతావు. నీకొచ్చే ప్రతి సమస్య, నీకొచ్చే ప్రతి అప్పు, నీకొచ్చే ప్రతి రోగము, నీ జీవితాన్ని నిలబడి చేసే ప్రతి నింద కూడా కుక్క లాంటిది అనమాట. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తావో వాడు తోక ముడుచుకుని పైకి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆమెన్, ఆమెన్. నా జీవితంలో కూడా నాకు ఈ అధికారం తెలియనంతకాలం మేము పేదోళ్ళమండి, మాకు ఇల్లు లేదండి, అది లేదండి, ఇది లేదండి అని చెప్పి ప్రతి క్షణం భయపడుతూ బ్రతికేటువంటి వాడిని ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని చదవడం ప్రారంభించానో, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం ప్రారంభించాడో, అధికారాన్ని గుర్తించానో, అప్పటి నుంచి ఏలుబడి చేయటం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారం తెలియనంతకాలం ఎవరు ఉద్యోగం ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు ఏమైనా తింటాక పెడతారా, ఇదే జీవితం. తిరుగుతా 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 ఉన్నాను. ఎప్పుడైతే ఈ అధికారం గుర్తించానో నా చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. మాకు ఒక అవకాశం ఇస్తారా? మాకు ఒక ఛాన్స్ ఇస్తారా? హల్లెలూయా. మాకు ఏదైనా చిన్నది ఇది ఇస్తారా, ఇది ఇప్పిస్తారా, అది చేస్తారా, మాకోసం చిన్న ప్రార్థన చేస్తారా? ఎందుకని అంటారు? పవర్. ఆమేన్, హల్లెలూయా. పవర్ ఉన్నవాడి దగ్గరికి 10 మంది వస్తారు. చెప్పండి అందరు కూడా. పవర్ ఉన్నవాడి దగ్గరికి నేను కూడా వెళ్ళాను. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలు ఎక్కడో గవర్నమెంట్ కాలేజ్ సీట్ కావాలంటే మా నాన్నగారు ఏం చేయడు, నడరా ఎక్కడికి, పవర్లో ఉన్నాడు ఆయన. ఎవరు? ఎమ్మెల్యే గారు. ఆయన మాట చెప్తే పలానా కాలేజీలో సీట్ వచ్చేద్ది. ఆమేన్. చూసారు, లోకం గుర్తిస్తుందండి, మనం గుర్తించట్లేదు.
ఈరోజు 3 కేటగిరీస్ మీకు చూపిస్తాను. చాలా శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో యేసుక్రీస్తు ప్రభువు ఎలా బోధిస్తున్నాడు మీకు అందరికీ అర్థమైంది కదా. ఎలా బోధిస్తున్నాడు ఆయన? పవర్తో బోధిస్తున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొట్టమొదటి సమూహం ఏంటంటే మత్తయి సువార్తలోనే చూపిస్తాను మీకు. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మొదటి సమూహం మనకు కనిపిస్తోంది. ఒక సమూహం కనిపిస్తోంది. ఈ సమూహం ఏంటంట? యేసు ప్రభువుని వెంబడిస్తూనే ఉంటారు, యేసు ప్రభువు దగ్గరగానే ఉంటారు, యేసు ప్రభువుతోటే ఉంటారు. ఎవరంటండి వీళ్ళు? చెప్పాలి. ఫాలోవర్స్. ఒక గుంపు కనిపిస్తుంది. ఏమిటి గుంపు? ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఉంటారు, ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ఉంటారు. వీళ్ళంతా ఎవరు? విశ్వాసులే. ఎటువంటి విశ్వాసులంట? అవిశ్వాసులైనటువంటి విశ్వాసులు. చెప్పాలి. ఏం విశ్వాసులు? వస్తారు, ప్రార్థనలోనే కూర్చుంటారు, వాక్యం వింటుంటారు, ఏ ప్రార్థనగానే వెళ్తారు, ఏ మీటింగ్ అయినా వెళ్తారు, ఏ సభకైనా వెళ్తారు. కానీ ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు యేసుప్రభు చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ ఒక్క ఆవిడ వెళ్ళేసేసి ఇలా ముట్టుకుని ఇట్టెళ్ళి అట్టు పట్టుసేరు అంటారు కదా. ఇలాగ వెళ్ళింది, అలా ముట్టించి వస్తూ వచ్చేసింది. కానీ అదే యేసుప్రభుని రాసుకుని పూసుకుని సమూహం కిలోమీటర్లు నడుతుంది, కానీ ఒకరికి స్వస్థత లేదు, ఒకరికి ఏ విధమైనటువంటిది కార్యం లేదు. ఈ సమూహం అనమాట. ఈ సమూహం ఎందుకు వెంబడిస్తున్నారంట? కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనాలు మనం చూసినట్లయితే 27, 28 వచనాలు చూద్దాం. 27, 28, 29. 28, 29 చదువుదాం. 2 వచనాలు చదివిపోద్ది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎలాగనగా ఆయన వారి శాస్త్రం వలె కాకుండా అధికారం కలిగిన వారి వలె బోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభువు యొక్క బోధ వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన మాటలో స్వస్థత జరుగుతున్నాయి, ఆయన మాటతో దయ్యాలు వెళ్తున్నాయి, ఆయన చూపుతో కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన చూపులో కనికరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎందుకని జనాలు యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారంట? ఆయన అధికారం కలిగిన వాడిగా బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి బోధ ఆయనంతా కూడా. అందుకని ఇదంతా గమనించిన ప్రజలు ఏం చేస్తున్నారంట? సమూహాలుగా యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ ఉన్నారంట. అంతే కదా. ఆ రోజులు 5,000 మంది అంటే ఈ రోజులో 50 మందిని మనం రప్పించాలంటే ఎంత లైటింగ్లు, ఎన్ని సౌండ్లు, ఎన్ని పెట్టినా కూడా 50 మంది రావటానికి ఎంత కష్టమైపోతుంది అసలే. కానీ యేసు ప్రభువు వారికి మైక్ లేదు, సౌండ్ లేదు, కెమెరా లేదు, లైటింగ్ లేదు, కనీసం టెంట్ కూడా లేదు. ఎక్కడ పెట్టాడంట ఆయన మీటింగు? కొండ మీద మీటింగ్ పెడితేనంటే ఎంతమంది వెళ్ళారంట? 5,000 మంది. పైగా మగోళ్ళు అక్కడే లెక్క, మళ్ళీ భార్యలు, పిల్లలు, ఇదంతంటే ఇంచుమించు 15,000-20,000 మంది మీటింగ్. అంటే 15,000-20,000 మందికి ఒక మైక్ లేకుండా ఎలా చెప్పాడంటారు యేసుప్రభువు వారు? చెప్పండి. పవర్ లేకుండా చెప్పాడా? పవర్తో చెప్పుంటాడు మాట. అంటే ఈయన ఎంత పవర్ఫుల్గా మాట్లాడుంటాడు అంటారు. యేసుప్రభువు మాట ఎంత శక్తివంతంగా వచ్చి ఉంటుంది అంటారు. కంచు మోగినట్టు కనకం మోగుతుంది అంటారు కదా. అంటే నిజంగా ఆయన స్వరం ఎలా ఉండి ఉంటుంటారు? మీరు గమనించారో లేదో, ఈ మధ్యన వచ్చిన యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాటిలోనూ యేసుప్రభువు హైట్ ఎలా ఉంటుంది అంటే, యూదులు ఎంత బలమైన వాళ్ళు అంటే చాలా హైట్ వెయిట్ ఉంటారు అన్నమాట. యేసుప్రభువు చాలా హైట్ పర్సను, చాలా బలమైన పర్సను. ఎంత బ్లడ్ ఇదంతా కూడా మనకి ఈ మధ్యన వస్తూ ఉన్నాయి అంతా కూడా. అంటే అంత గంభీరమైనటువంటి వాడు దేవుడు, అంత శక్తి కలిగినటువంటి వాడు. భూలోక రాజ్యంలో కూడా ఆయన జీవిత విధానం అలాగ ఉన్నదన్నమాట. యూదులు బలమైన వారు. అంటే నిజంగా ఆ ఉన్న 5,000 మంది కూడా ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండుంటారా అని. అంటే దేవుడికి, ఆ దేవుని యొక్క అధికారానికి వాళ్ళంతా ఎలా లోబడ్డారు, ప్రకృతి ఎలా సహకరించింది, ఆయన మాట్లాడుతుంటే అంతమందికి ఎలా స్పష్టంగా వినపడింది అసలు ఆలోచించారు ఎప్పుడైనాను? కొండ మీద ప్రసంగం అంటాం అంటే ఇలాగైనా 10 మంది కూర్చున్నారంటే అక్కడ 1000 మంది ఎంత దగ్గర కూర్చున్నారన్నా. కొండ అంటే ఏముంటుంది? సమాధానంగా ఉంటుంది ఏంటి ఏమన్నాను? ఇంత ప్రతికూల పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తే పోనీ 1-2 గంటల రోజులు గడిచిపోతున్నాయి. అంటే మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎండలు ఎలా కూర్చున్నారు అసలేని? కనీసం మనకి ఫ్యాన్ ఆగి 2 నిమిషాలు అయిందండి చాలు, అంతే.
ఏం చేస్తాం మనం? వెంటనే ఏదోటి కాగితం ముక్క తీసుకుని ఇసురుకుంటానే ఉంటుంటాం అనమాట. మరి అలానాడు యేసుప్రభు వారు మిట్ట మధ్యాహ్నం ఎండలో బట్ట బయలు మాట, అది కొండ మీద పైగాను. కొండ అంతే కింద ఎలాగుంటుంది అసలు? రాడు. ఎండబడిలోకి రాడు, హీట్ ఎక్కిపోద్ది. ఆ హీట్ మీద కూర్చోవాలంటే మనం బైక్ బయటెట్టి లోపలికి వచ్చి పని చూసుకుని వెళ్ళి లోపల సీటు హీట్ ఎక్కిపోతే దాని మీద కూర్చోవాలంటే ఎంత బాధగా ఉంటుంది. అటువంటిది ఆ కొండ హీట్ ఎక్కితే అక్కడ కూర్చున్నారంటే అలా ఆలోచించడం ఎప్పుడన్నాను? అసలు ఎంత కంఫర్ట్గా ఉన్నాం మనం అసలేని. అయినా కూడా భక్తి చేయడానికి, కనీసం వారానికి ఒకసారి దేవుని సందికి రావడానికి, కనీసం నెలకోసారి దేవుని సందిలో కూర్చుని రాత్రంతా ఉండడానికి అలా తూగుతాం ఇలా తూగుతాం అసలని. మన యొక్క పనిని మనం సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. నైపుణ్యత లేదు మనకి, నైపుణ్యతతో చేయట్లేదు మనం, అసమర్థనం అయిపోతూ ఉన్నాం. కానీ ఫలితం కావాలి, అప్పుల నుంచి విడుదల పొందుకోవాలి, సమస్యల నుంచి విడుదల పొందుకోవాలి, బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి. ఎలాగా? ఇప్పుడు ఆడు ఏం పుస్తకం తీయడు, ఫస్ట్ క్లాస్ రావాలి. ఎలాగా? ఎంతమంది రికమెండ్ చేసినా, ఎన్ని స్లిప్లు ఇచ్చినా ఫస్ట్ రాస్తాడు, ఏ ప్రశ్నకి ఏ జవాబు తెలీదు. అంతే కదా? కనీసం అవగాహన ఉంటే, కనీసం ఎవరైనా హెల్ప్ చేస్తాడు, ఏదో పైకి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదటి సమూహం ఏంటంటే దేవుని చుట్టూ ఉండే సమూహం. దేవుడు అంటే విశ్వాసం ఉన్నట్టు పైకి కనిపిస్తుంది, కానీ అవిశ్వాసులు అనేటువంటి విశ్వాసుల సమూహం. దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడండి? 7వ అధ్యాయం చివరి వచనంలో భలే మాట ఉంది ఇక్కడ చూడండి. ఆయన వారి శాస్త్రుల వలె కాకుండా, పరిశీలి వలె కాకుండా, వీళ్ళ శాస్త్రుల పరిశీలి ఏం చేస్తున్నారు? అద్భుతం జరిగిందని ఆనందించాలా? హలో, ఈరోజు ఏ వారం అసలని? విశ్రాంతి దినం. తెలుసా నీకు? ఆడికి ఏమొచ్చిందంట? రోజు ముఖ్యమంట, మనిషి ముఖ్యం కాదు, సిస్టమ్ ముఖ్యమంట, ఆచారం ముఖ్యం. ఇది పాటించట్లేదండి నువ్వు, స్వస్థపరిచేసావండి. అరే 35 సంవత్సరాలు బట్టి బాధతో, నిందతో, అవమానంతో కనీసం పైకి లేచి చూడలేకపోతున్న వ్యక్తి స్ట్రైట్ అయిపోయింది, నడవుతుంది, ఆరోగ్యం ఉందని చూడటం మానేసి ఈరోజు ఏంటి తెలుసా? ఈ టైం ఏంటి తెలుసా? రోజులు, ముహూర్తాలు ఇవన్నీ చూసేటువంటిది వీళ్ళే. క్రైస్తవ వివాహం ఎడ్డింగ్ పెడతారు, చూస్తే 11 గంటల 52 నిమిషాలు 32 సెకండ్లు అని ఉంటుంది అక్కడ. అదేంటి? ఒక వరలో 2 కత్తులు ఉంటాయా? నేను చూశాను, మా ఊర్లో చాలా పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. పెళ్ళికేమో పాస్టర్ గారు ఉంటాడు, కారులోనేమో ముహూర్తం ఉంటుంది. మరి ఏది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ కాడకి ఏమి జరగదు అంతాను. నిజంగా మరి అంత ఖచ్చితంగా అంత ముహూర్తం పెట్టి అంత చేసుకున్న వాళ్ళ జీవితం అద్భుతం ఉండాలి కదా. పెళ్ళైన మళ్ళా నుంచే గొడవలు, గందరగోళం, అయోమయం, అమావాస్య ఇక్కడ అంతా కూడా. అందుకనే నేను ఎప్పుడు కూడా ఏది పాటించుకోండి కాదు ఊర్లో. చిన్నప్పటి నుంచే శుక్రవారం సూరాకులు కొయ్యకూడదు, తెలుసా లేదా? సూరాకులు అంటేనే అప్పుడు తాటాకులు తిల్లు కట్టుకునేవారు మాట అంతాను. తాటాకులు తిల్లు కట్టాక ఆ ఆకులు కట్ చేయటం కూడా రోజు చూడాలంట. శుక్రవారం అస్సలు ముట్టుకోకూడదు అన్నారు. అవునా అని శుక్రవారమే కట్ చేసుకోండి. నేను ఏమయ్యేది కాదు. కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే, ఈరోజు అసలు చాలా గుడ్ అమావాస్య. ఏం అమావాస్య అంట? ఏదో అమావాస్య, గుడ్ అమావాస్య అంట. ఏమీ జరగదు అసలేనన్నారు. అయితే ఈ రోజే జాయిన్ అవుతానని నేను ఆ రోజే జాయిన్ అవ్వను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. విచిత్రమైన విషయం ఏంటంటే కాలేజీలో అందరూ ఫెయిల్ అయిపోయారు, నేనే పాస్ అయ్యాను. ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. ఆమెన్. ఎందుకంటే నేను పవర్లో ఉన్నాను. నాకు రోజులో పడాలి కానీ రోజుకి నేను లోబడను. నాకు సమస్యలో పడాలి కానీ సమస్యకు నేను లోబడను, సమస్యకు నేను తలవంచను. ఆమెన్. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆమేన్. ఈ అధికారాన్ని గుర్తించినట్లయితే ప్రతి సమస్యతో నువ్వు వాడుకోవచ్చు, ప్రతి అప్పుతో నువ్వు వాడుకోవచ్చు, ప్రతి అనారోగ్యంతో నువ్వు వాడుకోవచ్చు, ప్రతి సమస్యను నువ్వు వేలుబడి చేస్తావు. ఆమేన్. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నా జీవితంలో ఇవన్నీ గుర్తించాను, పాటించాను, అద్భుతమైనటువంటి ఫలితాలు నేను చూస్తూనే ఉన్నాను. ఆమేన్. కాబట్టి నా ఆశ ఏంటంటే అందరూ ఇటువంటి జీవితం జీవించాలి. ఎంత ఓపెన్గా చెప్తానో ఇన్ని విషయాలు నేను, కానీ ఎవరు గ్రహించరు. గ్రహించిన వారు మాత్రం ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ లైవ్లో కూడా చాలామంది ఉన్నారు ఏలుబడి చేసేటువంటి వారు, నా కోవకు చెందిన వారు. దేవుడు మిమ్మల్ని ఇంకా విస్తరింపజేసి ఫలింపజేసి ఉన్నతమైన స్థితిలో అనేక మందికి దీవెనకరంగా ఆత్మలోకంలో చేసేసాడు. దాన్ని స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అవిశ్వాసులైనటువంటి విశ్వాసులు, పేరుకి విశ్వాసులే, ఖచ్చితంగా అందరికంటే ముందు వచ్చి కూర్చోవచ్చు, ప్రతి ప్రార్థనలో కూర్చోవచ్చు, ప్రతి ప్రార్థన చేయొచ్చు, అన్ని పక్కగా ఫాలో అవ్వచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఏ విధమైన అద్భుతం వాళ్ళ జీవితంలో జరగదు. అంటే ఒక భ్రమలో జీవించేటువంటి సమూహం ఇదంతా కూడా. సమూహాలుగా వెంబడిస్తున్నారు కానీ ఏమీ జరగట్లేదు. చాలా సమయమైంది, నేను ముందుకు వెళ్ళిపోతాను. నెక్స్ట్ 2వ సమూహాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. థ్యాంక్ యూ జీసస్. లూకా సువార్త 8వ అధ్యాయం
41వ వచనం మనం చదువుకుని ముందుకెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఆమెన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక అధికారి, ఈయనకి కొంచెం అధికారం ఉంది, కానీ ఎటువంటి అధికారం మీరు గమనించాలి. ఈ అధికారి ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారి పాదం మీద పడి, ఇందులో చాలామందికి అలవాటు ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్క గానొక కుమార్తె సావ సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచూ ఉండగా జనసమూహాలు ఆయన మీద పడుచు ఉండిరి. అర్థమైపోయింది కదా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి స్టోరీ అంతా తెలుసు. ఈ లోపల ఆయన కుమార్తె చనిపోతుంది. కానీ ఈయన అధికారే, ఈయన యొక్క ఆశ ఏంటంట? దేవుని దగ్గరికి వచ్చాడు, మొక్కాడు, ప్రార్థించాడు, దేవుని మాట విన్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునితో మరి విశ్వాసం ఉంచాడు, ప్రేమించాడు, మొక్కుకున్నాడు, ఆరాధన చేశాడు, వర్షిప్ చేశాడు, ప్రార్థన చేశాడు, అన్నీ చేశాడు. కానీ కొన్ని ఆశ ఏంటంట? ఖచ్చితంగా యేసుప్రభువు వారు ఇంత సమూహం ఉందా, ఇంత ఉన్నా కానీ ఆయనకేంటంట స్పెషల్గా చెప్పండి, యేసుప్రభువు వారు వాళ్ళ ఇంటికి రావాలంట. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కుమార్తె మీద చెయ్యేసి ముట్టి స్వస్థపరిచి బాగు చేయాలంట. ఆమెన్. అర్థమైందా? ఇదేం సమూహం? ప్రార్థనకి వెళ్ళారంటే ఖచ్చితంగా నా పేరు పెట్టి వెళ్ళాలి. ఏంటంటే 10,000 మంది ఉన్నా సరే ఖచ్చితంగా, దేవా నువ్వు నన్ను పిలవలసిందే, ఈరోజు దేవా నన్ను దృష్టించవలసిందే, దేవా నాతో మాట్లాడవలసిందే. పొరపాటును ఆ పక్క పేరు ఈ పక్క పేరు పిలిచారనుకోండి, లేకపోతే ఆ పక్క వాళ్ళకి పలక ప్రార్థన చేశారు పాస్టర్ గారు, వీళ్ళు మర్చిపోయారు అనుకోండి, అంతే, అక్కడతోటి అయిపోయింది. ఈ యొక్క యాయూరు సమూహం ఇక్కడ కనిపిస్తుంది చాలా చర్చెస్లో, మనకి చాలా కుటుంబాల్లో కూడా అనమాట. ఏంటంటే స్పెషల్గా నా కోసం ప్రేయర్ చేయాలి, స్పెషల్గా నన్ను దృష్టి ఉంచాలి, స్పెషల్గా నా మీద ఫోకస్ ఉంచాలి. ఏమన్నాడు ఈయన? యేసయ్యా ఎక్కడికి రావాలంట? ఇక్కడ ఏమనుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి యాయిరు ఒకడు వచ్చి యేసు పాదం మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్క కుమార్తె సావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచూ ఉండగా జన సమూహాలు ఆయన మీద పడుచూ ఉండదు. అంటే ఎవరున్నారు ఇక్కడ? ఆల్రెడీ ఏంటి సమూహం? అదే ఏ సమూహం? ఈ సమూహం మనం సమూహం చెప్పుకున్నాం కదా మొదట. ఏంటో సమూహం? విశ్వాసులైన అవిశ్వాసులు. ఈ సమూహం ఎప్పుడు వెంటబడుతూనే ఉంటుంది, మీద పడుతూనే ఉంటుంది, కానీ అలా ఏం పొందుకోరు. ఆ సమూహం ఆల్రెడీ చుట్టూ ఉంది. ఆ సమూహం నుంచి నేను ఏం చేస్తున్నాడు? ఈ సమూహంలో నేను ఉండను, నువ్వు మాత్రం ఈ సమూహాన్ని అంతా ఇక్కడ విడిచిపెట్టి నువ్వు మా ఇంటికి రావాలి, మా అమ్మాయిని ముట్టాలి, స్వస్థపడతాడు. మా అమ్మాయి మీద నువ్వు చేస్తేనే స్వస్థత వస్తుంది, మా అమ్మాయిని నువ్వు ముట్టితేనే బాగుపడుతుంది, మా అమ్మాయి నువ్వు తాకితేనే బ్రతుకుతుంది అని ఆశతోడు వచ్చాడు, చెప్తూ ఉన్నాడు. ఈ లోపల కుమార్తె చనిపోయింది. దేవుడు ఎవరిని అలక్ష్యం చేయడు, కానీ ప్రతి వారిని ఖచ్చితంగా వాళ్ళ యొక్క నమ్మకి చెప్పిన వారి యొక్క విశ్వాసం చెప్పిన దేవుడి కార్యాలు చేస్తాడు. సరే, ఏం చేశాడంటే దేవుడు అప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, ఆవిడ స్వస్థత పొందుకుంది. ఇదంతా అయిన తర్వాత ఎలాగైతే దేవుడు అక్కడికి వెళ్ళటం, ఆ కుమార్తెను బాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 సమూహాలను మనం గమనించినట్లయితే, మొదటి సమూహం ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా ఉంది, దేవునితో నడుస్తూ ఉంది, దేవునితోటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమూహం. కానీ వాళ్ళ జీవితంలో ఎక్కడా కూడా ఒక సాక్ష్యం లేదు, ఒక అద్భుతం లేదు, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం లేదు. రెండో సమూహం చూసినట్లయితే యాయూరు మనస్తత్వం కలిగిన సమూహం. ఈ సమూహం ఏంటంటే ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో భోజనం చేయాలి, మా ఇంట్లో ప్రార్థన చేయాలి, మా ఇంట్లో పడుకోవాలి. ఉన్నదా లేదా? అమ్మో, చాలా ఉంటాయి ఇలాంటి రూల్స్. నాకు చాలా మంది ఆశపడుతుంటుంటారు, కానీ అదే అందరికీ నెరవేరకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మా ఇంట్లో పడుకోవాల్సిందే, ఖచ్చితంగా మా ఇంట్లో ఉండవలసిందే, తినవలసిందే, చేయవలసిందే. మంచిదే. ఈ ఆయురు కూడా అటువంటి ఆలోచన ఇచ్చిందంట. ఎలాగైనా సరే యేసే మా ఇంటికి రావాల్సిందే. ఈయన ఏమనుకున్నాడు? నాకు ఒక అధికారం ఉంది, సమాజ మందిరానికి నేను అధికారిని కదా, ఖచ్చితంగా దేవుడు నన్ను దృష్టించుతాడు. సమాజ మందిరం అధికారం అని చెప్పి దేవుడు వెళ్ళలేదు, కానీ అక్కడ అవసరాన్ని బట్టి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడు, దేవుడు అక్కడ అద్భుతం జరిగింది. ఆమెన్, ఆమెన్.
ఇక్కడ 2 సమూహాలు అయిపోయి. ఇంకా చివరిగా ఇంకొక సమూహాన్ని నేను చూపిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. 3వ సమూహం చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచిన నానితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుని గాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ సమూహం చాలా డిఫరెంట్ సమూహం. ఈ 3వ మనస్తత్వం కలిగిన వారు చాలా స్పెషల్. జాగ్రత్తగా గమనించాలి. మొదటి సమూహం ఏం చేస్తుంది? చుట్టూనే ఉన్నది, దేవునికి దగ్గరగానే ఉన్నది. వాళ్ళు అద్భుతం అడగట్లేదు, దేవుడు చేయట్లేదు. వాళ్ళు ఆశించట్లేదు, వాళ్ళు పొందుకోవట్లేదు. కానీ దేవుని చుట్టూ తిరిగేస్తున్నారు, గిరగిరగిరమని. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఓ ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ. వాళ్ళ ఆశ ఏంటంటే మేము దేవుడితో ఉన్నాం, అంతే. ఇంకా మాకు అద్భుతం జరిగిందా, జరగట్లేదా, ఏంటి, ఇది అంతా అనవసరం వాళ్ళకి. యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ గిరగిరా తిరుగుతూనే ఉంటారన్నమాట. ఎప్పుడు సంకలో బైబిల్ ఉంటుంది. మీకు చాలా గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు అలా చెప్తుంటే. మనసులు తిరిగేస్తున్నారన్నమాట. అవును, మా అత్తగారు ఇప్పుడు బైబిల్ పెట్టుకుని తిరుగుతుంది, కానీ ఎప్పుడు ఏం జరగదు కదా. మా తోడుకోవాలంటే ఎప్పుడు ప్రార్థన గదిలో తలుపేసి కూర్చుంటుంది, కానీ ఏమి జరగదు కదా. అవన్నీ తిరుగుతూ ఉన్నాయి మైండ్లో, మీకు అందరికీ నాకు తెలుసు. ఇలాగ ఈ సమూహం అంట యేసుప్రభు చుట్టూ గిరగిర 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 తిరుగుతూనే ఉందంట. యేసుప్రభు మీద ఆడిపోతున్నారంట. ఆయన వాళ్ళకి ఏం తగ్గట్లేదు. ఇప్పుడు కరెంటు వైర్ మీద పడిపోయినా కాలట్లేదంట. చిన్నప్పుడు నేను ఇలాగా మాకు వీధి లైన్ ఉండేది. దానికి ఏంటంటే దొంగ కరెంట్లు ఆక్కునేవాళ్ళు మేము. ఎలాగనుకుంటున్నారు, చదువుకోవటానికి ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి ఆ పినీసులు ఉంటాయి కదా, సేఫ్టీ పిన్లు, దానికి కరెంట్ వైర్ చుట్టేసి ఆ కరెంట్ తీగల మీద వేసేవాళ్ళు. వేసినప్పుడు మా ఇంట్లో బల్బు వెలిగి దాంట్లో చదువుకునేవాళ్ళు. వర్షాకాలం వద్దులుగా ఏమైంది, ఒక స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్కి దాన్ని రింగ్ చేసి ఈ వైర్ దాన్ని తగిలించాలి. ఇలా తగిలించేటప్పుడు ఏమైంది, ఈ కర్ర తడిసిపోయిందేమో, పొరపాటున కరెంట్ వైర్ తెలియదు, ఆటోమేటిక్గా పవర్ మాకు వచ్చేస్తుండేది, కరెంట్ షాక్ కొడుతుండేది. అర్థమైంది నేను చెప్పేది. ఇక్కడ యేసుప్రభు వారిలో ఏమున్నది, పవర్ ఉంది. అంటే కరెంట్ వైర్ అనుకుందాం. కరెంట్ వైర్ మీద వీళ్ళు పడిపోతున్నారు, కానీ వీళ్ళు కరెంట్ తగ్గట్లేదు. వింటున్నారా? కరెంట్ వైర్ మీద పడిపోతున్నారు. ఇక్కడ ఉంది కదా సమూహం, ఆయన మీద పడుచుండ్రని ఉన్నది కదా, పడుతున్నా కూడా షాక్ కొడతలేదంట. ఇటువంటి సిచ్యువేషన్ నాకు కూడా ఎదురైంది. నేను కరెంట్ ఇలా కర్ర పెడితేనే షాక్ కొట్టేసిందా, తెల్లవారేసరికి దాని మీద కాకులు కాడ నుంచి కాడక వాళ్ళు ఉన్నాయి. అరే, మనం ఇలా పట్టుకుంటే షాక్ కొట్టేసింది, మరి ఇన్ని కాకులు దీని మీద వాళ్ళే కరెంట్ షాక్ కొట్టలేదు ఏంటి అని వచ్చింది నాకు. అంతే కదా, మనం పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేస్తుంది, మరి దానికి ఎందుకు షాక్ కొడతలేదు. అప్పుడు మా నాన్నగారినో మా అమ్మగారిని మొత్తం మీద ఎవరు చిన్నప్పుడు తెలియదు కానీ తీసుకొచ్చాను బయటికి. అన్ని కాకులు అలా వాళ్ళు ఉన్నాయి, అవి మంచిగా కావుమంటున్నాయి, మంచిగా ఎగురుతున్నాయి, అవుతున్నాయి, ఏం అవ్వట్లేదు. మరి నాకెందుకు కరెంట్ షాక్ కొట్టింది, ఎందుకు కొట్టింది అంటారు? అదేలే, మరి ఆ కాకులు వాళ్ళప్పుడు కూడా పవర్ ఉంది అక్కడ, ఇంట్లో కరెంట్ వెలుగుతుంది మాకు, కానీ అట్లకి ఏం అవ్వట్లేదు. అదే కరెంట్ వైర్ పెట్టుకున్నా కరెంట్ షాక్ కొట్టేసింది. ఏంటంటారు? టచ్ లేదన్నమాట ఎవరికి కూడా. కరెంట్ వైర్ పట్టుకున్నా కానీ కాకి కరెంట్ షాక్ కొడతలేదు. ఎందుకనంటే అదే కాకి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకనంటారు? ఈ కాకి ఎగురుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక్క వైర్ మీద ఉన్నప్పుడు షాక్ కొట్టదు. వింటున్నారా? ఒక్క వైర్ పట్టుకున్నప్పుడు నీకనే షాక్ కొట్టదు. మన ఇంటికి ఈయన వస్తాడు, ఎవరు, ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఆయన కరెంట్ వేస్తాడు, వైర్ ఇలా తిప్పేస్తుంటాడు, కానీ ఏం తగలదు, ఆయనకి ఏమవుతుంది. ఎందుకని అనుకుంటున్నారు? ఫేసు న్యూట్రల్ ఉంటాయి ఇందులోను. అర్థమవుతుందా? న్యూట్రల్లో పట్టుకునే ఫేస్ బట్టి సంథింగ్ ఏదో చేస్తారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ నేను ఆ కరెంట్ వైర్కి ఏమో అక్కడ పెట్టాను కదా కమ్మ, అదే స్టిక్, అదేమో తగిలేసింది అక్కడ. దానికి కావాల్సిన ఎర్త్ ఎక్కడుంది? భూమిలో ఉంది. అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆ వైర్కి ఈ వైర్కి మధ్యలో ఉన్నాను. అంటే ఆల్రెడీ ఫేసు న్యూట్రల్ రెండు ఏమైపోతున్నాయి, ఇక్కడ నుంచి కలిసిపోతున్నాయి, అందుకనే షాక్ కొడుతుంది. ఈ కాకి ఏమవుతుందంటే ఓన్లీ ఫేసే ఉంది, న్యూట్రల్ లేదు దానికి. కాబట్టి దానికి పవర్ వెళ్ళినా కానీ అది పవరు సర్కిల్ కంప్లీట్ అవ్వట్లేదు, కాబట్టి దాన్ని షాక్ కొడతలేదు. మరి ఎప్పుడు షాక్ కొట్టి చనిపోతుందంటే కాకి ఆ వైర్ మీద ఎగురుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? రెక్క సాపుతుంది కదా, ఈ రెండో రెక్క వెళ్ళి రెండో వైర్కి ఇలా తాగుతుంది, ఇంకంతే. అప్పుడు ఏమవుతుంది? దానికి కరెంట్ షాక్ కొట్టి చనిపోతుంది అనమాట. అర్థమైంది మీకు అందరికీ?
ఇక్కడ చుట్టూ ఉన్నారు, యేసుప్రభు మీద పడిపోతున్నారు, కానీ వీళ్ళలో ఏమి లేదంట, ఫెయిత్. ఫెయిత్ లేకపోవడం వల్ల పవర్ యాక్టివేట్ అవ్వట్లేదు. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైండుట అసాధ్యము. నువ్వు విశ్వాసం లేకుండా ఏ అద్భుతాన్ని పొందుకోలేవు. విశ్వాసం కలిగినటువంటి వారు ఎలా జీవిస్తారంట, అధికారంతో జీవిస్తారు. ఆమేన్. అర్థమైంది మీకు అందరికీ? కాబట్టి ఈ సమూహం మీద పడుతున్నా, ఏం పడుతున్నా, కరెంటు వీరి మీద పడ్డా కూడా కరెంట్ షాక్ కొడతలేదంటే కాకి బతుకుతున్నారని అర్థం. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది కాదు మన జీవితం, ఏది పరలోకం. కాకి ఏమంటుంది, పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకును కావ్ 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 అంటే ఏది శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు, అసలు నీ లైఫే శాశ్వతం కాదు అని చెప్పని ఏం చేస్తారు వాళ్ళు, ఏం పని చేయకుండా అక్కడే కూర్చుంటారు అనమాట. ఎందుకు కష్టం, ఏది శాశ్వతం కాదు అని చెప్పి ఏమీ చేయకుండా అలా కూర్చుంటారు అనమాట. కాబట్టి కాకిలాంటి జీవితం కొంతమంది జీవిస్తూ అలా కలకాలం, ఒక సామెత ఉంటుంది, కలకాలం కాకిలా బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికి చాలంట. ఎందుకని పోల్చారు ఆ పోలిక? కాకేం చేస్తుంది మీకు తెలుసు అందరికీ, చిన్న పిల్లల దగ్గర అయినా సరే అది లాక్కుని తీసుకుని వెళ్ళి తింటుంటుంది. ఇంకా అది తిండే వేరే అంతాను. హంస ఏం చేస్తుంది తెలుసా, ఒక గ్లాసులో పాలు నీళ్ళు కలిపి పెడితే దేవుడు దానికి ఎంత కెపాసిటీ, ఎంత సామర్థ్యం తెలుసా, ఆ ముక్కుని ఆ గ్లాసులో పెడుతుందంట, మంచిగా పాలన్నీ తాగేస్తుంది. నువ్వెన్ని నీళ్ళు కలిపావో అన్ని నీళ్ళు అలుగులేస్తుంది అంట. హంసకు ఉండేటువంటి ఆ యొక్క తలాంతది. అలాగే మనం కూడా ఏం చేయాలంట, ఈ లోకంలో జీవించాలి, ఈ లోక మనుషులతోటే మనం ముందుకెళ్ళాలి. కానీ ఏది కావాలో, ఏది మంచో అది మాత్రమే స్వీకరించి చెడ్డను విడిచిపెట్టేసేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, ఎంతవరకు నువ్వు చేయాలి అంతవరకు చేయాలంతే. ఇక్కడ 3 సమూహాల్లో యేసుప్రభు చుట్టూ ఉన్నటువంటి సమూహాన్ని చూసి యేసుప్రభు ఏమి పెద్దగా ఫీల్ అవ్వలేదు, పట్టించుకోలేదు. సరే అని రమ్మన్నాడు, సరే వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఈ మూడో వ్యక్తి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభు వారు చెప్తున్నాడు, అయ్యా నాకు కుమార్తెలాగా ఉంది, చనిపోయేలాగా ఉంది, సమస్య ఇదని చెప్తుంటే ఆయన అడక్కముందే యేసుప్రభు వారు ఏమన్నాడు, నడు. ఏమన్నాడు ఆయన, నడు నేను వస్తాను అంటే ఆయన ఏమన్నాడు చూడండి, ఇక్కడ చూద్దాం, కొంచెం ముందుకెళ్దాం. నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమెన్. యేసుప్రభువు మొదటి సమూహం, రెండో సమూహం, మూడో సమూహాన్ని చూసి ఏమనుకోలేదు. కానీ ఈ యొక్క మూడో సమూహంలో ఉన్నటువంటి ఈ యొక్క శతాధిపతి మాటలు, ఈ శతాధిపతి ఏం చెప్తున్నాడు, నేను ఎక్కడున్నాను చెప్పండి, పవర్లో ఉన్నాను, అధికారంలో ఉన్నాను, నేను అధికారం విలువ నాకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ ఎలాంటిది అంటండి, అధికారం కలిగిన బోధ. హల్లెలూయా. గమనించాలి, ఇంటర్లింక్ అవుతుందా లేదా. యేసుప్రభు బోధ ఎలాంటిదంట, అధికారం కలిగిన బోధ. బోధ కూడా నువ్వు బోధించే బోధ నాకు తెలుసు, నువ్వు అధికారం కలిగినటువంటి వాడు, అధికారంతో బోధిస్తావు. నాకు కూడా అధికారం విలువ తెలుసు. నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి కూర్చోమంటే కూర్చున్నాడు, ఎవడే చెప్తే అది చేస్తాడు. నాకు ఈ మనుషులు ఎలాగైతే లోబడుతున్నారో నీకు దెయ్యాలు, సృష్టి సమస్తము కూడా నీకు లోబడుచు ఉన్నది. హల్లెలూయా. నాకు తెలుసు అధికారం పవర్ ఏంటోను. కాబట్టి నువ్వేం చెప్తా తెలుసా, ఒక మాట మాత్రం సెలవి. అసలు ఏం అప్లై చేశాడండి ఆయన, అసలని ఆయన యొక్క థింకింగ్ చూసారా. చుట్టూ సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు, కానీ ఏం లేదు వాళ్ళకి. యేసుప్రభుకి ఎంత పవర్ ఉందో వాళ్ళు గుర్తించట్లేదు. ఈయన అలాగే వచ్చాడా, సడన్గా వచ్చేమన్నాడు తెలుసా, నీ మాటకి ఎంత పవర్ ఉందో నాకు తెలుసు, ఒక మాట మాత్రం సెలవేమో. హల్లెలూయా. చాలామంది వస్తారు సైలెంట్గాను, అస్సలు ప్రార్థన చేయించుకోరు, అస్సలు ముందుకు రారు, అస్సలు ఎవరిని పట్టించుకోరు, వస్తారు వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఉంటారు. ఒక్క మాట చాలు నా జీవితాన్ని మార్చేస్తుంది. ఆమెన్. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుడి నోటి నుంచి ఒక మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక మాట పట్టుకుంటారండి, అంతే. ఆ మాటతో ధ్యానిస్తారు, పఠిస్తారు, ముందుకెళ్ళిపోతుంటారు, అద్భుతాలు చూస్తూ ఉంటుంటారు. ఆమెన్. కాబట్టి ఇక్కడ చూడండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఆమెన్. యేసు ప్రభువు ఆశ్చర్యపడి ఇలా చేసింది ఏంటంటే, మొదటి సమూహం కాదు, రెండో సమూహం కాదు, ఏంటంట, శతాధిపతి సమూహం. ఆమెన్. అధికారి సమూహం, అధికారాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నటువంటి సమూహం యేసు ప్రభువుని ఆశ్చర్యపరుస్తుందంట. ఈరోజు మీరు ఏ సమూహానికి చెందినటువంటి వారు? అన్ని సమూహాలు దాటుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఏ సమూహంలో ఆగిపోయారు? ఏ సమూహంలో ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఏ సమూహంలో మీరు జీవిస్తూ ఉన్నారు?
ఇంతవరకు ఏ సమూహానికి చెందినటువంటి వ్యక్తులుగా మీ యొక్క జీవితాన్ని కట్టుకొని ఆ కోటలో జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున కోటలు ఏంటంటే కోటలు గోడలు కూల్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఈయన కూడా ఏం చేయడు, వస్తానన్నప్పుడు రమ్మంటే బాగానే ఉండేది మంచిగా, కానీ ఏమన్నాడు ఈయన, నీ మాట మాత్రం సెలవేమో. ఒక్క మాట సెలవిచ్చినట్లయితే సమస్తం కూడా శూన్యంలో నుంచి సమస్తం చేసినటువంటి దేవుడు నువ్వు. నీ శక్తి నాకు తెలుసు, నీ సామర్థ్యం నాకు తెలుసు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతో కాలంగా మీరు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అనేక ప్రసంగాలు వింటున్నారు, అనేక మంది సేవకులు మీరు చూస్తూ ఉన్నారు. ఏం గ్రహించారు మీరు? ఏం పాటిస్తున్నారు? ఏం వింటున్నారు? ఏమి జీర్ణించుకుంటున్నారు? ఏమి దాన్ని ఏమంటారు అమలు చేస్తూ ఉన్నారు? అందుకే దేవుడు అన్నాడు, వీరిట మట్టుకు విందురేగరా అని గ్రహించరు. చాలామంది వింటారు, గ్రహించరు, కానీ దాన్ని అమలు చేయరు. అమలు చేయనంత కాలం ఉపయోగం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ సమస్య అంతా చెప్పావు, ఆయన నీ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు, పరిష్కారం తగ్గ మెడిసిన్ తెచ్చావు, దాన్ని నువ్వు అప్లై చేయకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఎప్పటికీ పోదు. ఇక్కడ నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి మాటను విడుదల చేయండి చాలు, మీరు ఒక మాట చెప్పండి చాలు. నాకు ఒక సహోదరి తాడేపల్లి నుంచి ఫోన్ చేస్తాను, తాడేపల్లి గుడి నుంచి. ఏం ఫోన్ చేస్తుందంటే, నా సమస్య మీకు చెప్పట్లేదు, కానీ ఇదిగో ఇలాగ ఉంది పరిస్థితి, మా అబ్బాయికి పెళ్లి సెట్ అయ్యేలాగా ఉంది, కాబట్టి మీరు ఒక మాట చెప్తే చాలు, అంతే, ప్రార్థన కూడా చేయొద్దు, మీరు ఇది పలకండి చాలు, వెంటనే పెట్టేస్తుంది ఆమె 1 minute. ఇదిగో ఇది ఇలాగ ఉంది, పెళ్ళి అయిపోయింది, థ్యాంక్ యూ జీసస్. లాస్ట్ 1-2 weeks బ్యాక్ నాకు ఒక సహోదరు వచ్చారు, ఇప్పుడు కొంచెం అనారోగ్యంతో రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఉన్నటువంటి పరిస్థితిలో రెంట్ల దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆశ ఉన్నది, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత స్థలం కొనుక్కోవాలని. అలా సెర్చ్ చేస్తూ ఉండగా వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కడో ఒక ప్లేస్ దొరికింది, చాలా మంచిది, విశాలమైంది. చూశారు, చూసినట్టు నచ్చింది, దాన్ని కొనుక్కోవాలనుకున్నారు. స్వతంత్రించుకునే విధానం చెప్తున్నాను చూడండి, అధికారాన్ని ఎలా ఉపయోగించాలో. వెంటనే ఫోటో తీశారు, సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నారు, వచ్చారు, సర్వీస్ అంతా అయిపోయింది, నా దగ్గరికి వచ్చారు. ఆ ఫోటో తీసి నా దగ్గరికి వచ్చి చెప్పారు విషయం, మంచిదన్నాను, దీని మీద మీరు చెయ్యండి, ఏంటంట మీరు చెయ్యేసి మీరు పలకండి అన్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దేవా చేయదేవా ఇట్లాంటి ఇది నాకు హిస్టరీలో లేదు అలాంటిది. ఎందుకంటే దేవుడు ఇచ్చేది చేసేది ఎప్పుడూ చేశాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసేస్తే మళ్ళీ ఇప్పుడు చేయమని ఏమంటాం? రాంగు. అది తెలియక మనం ఏం చేస్తాం, ఇంకా దేవుడు నాకు ఇల్లు ఇస్తాడేమో, ఉద్యోగం ఇస్తాడేమో. అసలు నువ్వు పుట్టకముందే నీకు కావాల్సిన దేవుడు చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఈ యొక్క ప్రాపర్టీని వీరికి ఇచ్చేసావు, వీరి స్వతంత్ర సామర్థ్యం వీరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, ఆమేన్. అయిపోయింది. ఎంత చిన్నగా ప్రేయర్ చేస్తానో, 1 minute 10 మందికి చేసేస్తాను నేను ప్రార్థన. చాలామంది అనుకుంటారు ఎంత దూరం నుంచి వచ్చాము, ఈయన ఒక అరగంట అన్న ప్రేయర్ చేస్తాడు, 5 నిమిషాలు అన్న ప్రేయర్ చేస్తాడు అనుకున్నాం, కానీ సింపుల్గా చేసేసాడు ఈయన. సిలువులో దొంగ ఎంతసేపు ప్రార్థన చేయడం, 2 నిమిషాలు ప్రార్థన చేయడు, ఎంత లాంగ్ ప్రార్థన చేశాడు, సింపుల్, దేవనాన్ని జ్ఞాపం చేసుకైపోయింది, పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. చీమదూర అవకాశం ఇచ్చే ఏనుగుని దొంగిలించేయాలంట. ఏంటి, జస్ట్ మీకు చీమదూర అవకాశం వచ్చింది, మీరేం చేయాలి, నెమ్మదిగా ప్రవేశించాలి, కానీ వచ్చేటప్పుడు ఏనుగుని దొంగిలించుకు రావాలి. అర్థమైందా లేదా మీకు? ఇంతకని చిన్న ఛాన్స్ ఇస్తే మొత్తం అల్లేసుకోవాలన్నమాట. అలాగా ఇక్కడ ఈ యొక్క దొంగ చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే అది నమ్మారో, పలికారో, విశ్వసించారో, ఇద్దరు భూలోకమందు దేన్ని ఏకీపిస్తారో అంటే, బ్రదర్ నాకు అసలు పక్కన ఎవరు లేరు, అసలు ఏది చెప్తే ఎలాగో ఆలోచిస్తారు అనుకుంటారు అందరూ. నేను ఎలా చెప్పాను మొన్న, వైజాగ్లో అందరు చేతులు పెట్టుకుని ప్రార్థన చేయండి, ఇద్దరు భూలోక రాజ్యంలో ఏది ఏకీపోతారో అది ఖచ్చితంగా పరలోక రాజ్యంలో అది జరుగుతుందంటే, వెంటనే నాకు మెసేజ్, బ్రదర్ నాకెవరో 2 వాళ్ళు లేరు పక్కనే, ప్రార్థనలు ఎక్కిపించేవాళ్ళు లేరు, చేయి కలపడానికి ఎవరు లేరు, మరి ఏం చేయమంటారు? చేయండి అమ్మా, యాకోబులాగా మీరు పోరాడుకోండి, మీ పోరాటం మీరే, దేవుడే మీ సహాయకుడు, కాబట్టి మీరిద్దరు కలిసి దేవుడు మీతో ఉన్నట్టుగా ప్రార్థన చేసుకోండి, పలకండి, స్వతంత్రించుకుంటారు ఖచ్చితంగాను అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి అది పలికమో, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళటం, దాన్ని చూడటం,
దానికి టోకెన్ అమౌంట్ అని ఉంటుంది కదా, అంటే ఇంక ఇది మాదే అని చెప్పి నిరూపించుకోవడానికి కొంత అమౌంట్ కట్టాలన్నమాట. అది నిన్నటి కాల సమయంలో కట్టేయటం జరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అసలు ఈ రెంట్ కడతమే కష్టంగా ఉంది. సొంత ఇల్లా, సొంత కారా, సొంతదా ఎక్కడొస్తుంది? అంటే నువ్వేం చేసావు? ఇలా చూసావు అనమాట, నా ఉద్యోగం ఎంత, నా జీతం ఎంత. నువ్వు ఇలా చూసావు అనుకో, నా దేవుడు ఎంత గొప్పడు, ఆకాశాన్ని ఎంత కొలిసాడు. ఈ ఉద్యోగం ఎంత, ఈ ఇల్లు ఎంత, ఆయనకి ఇది ఎంత. చూడండి, మీరు పైన వాటినే వాక్యం తెలుసు, కానీ ఎప్పుడు అప్లై చేయం మనం. ఎప్పుడు కిందగా చూసుకుంటాం. పందినంట ఇంకా దాన్ని చంపేట్టగాని తీసుకెళ్తా ఏం చేస్తారు, 2 గోళ్ళు కట్టేసి పెద్ద కర్రీలా పెట్టి అటు ఒకరు ఇటు ఒకరు మోసుకెళ్తారంట. అప్పుడు మోసుకెళ్ళకి అంతకాలం దాన్ని ఆ ముట్టు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, మూతి బురదలో పెట్టుకుని ఇలా ఇలా చూసుకుంటుంది అన్నమాట. ఇంకా ఎప్పుడు అటు ఇటు చూడదు అది. ఏది పంది. ఎప్పుడైతే వీళ్ళు దీన్ని చంపటానికి కోయటానికి తీసుకెళ్తా ఉన్నారో అప్పుడు ఇలా అరే పైన ఒక లోకం అనేది ఉన్నదా, పైన ఒక ఆకాశం అనేటి ఉన్నదా, పైన ఇంత నిర్మలమైనట్టు ఉన్నదా అని చెప్పి అప్పుడు చూసిందంట. ఇప్పుడు ఇంకా కొద్ది నిమిషాల్లో చనిపోతుంది అని. కానీ ఈరోజు మనం కూడా మన దేవుడు మహోన్నతుడు, ఆకాశమందు ఉన్నవాడు, ఆకాశ మహాకాశం పట్టచల్లనటువంటి దేవుడు. ఆయన బిడ్డలు మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. మనం ఏది పలుకుతుంది అది కలుగుతుంది, మనం ఏది ఆశిస్తే అది పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయంట. హల్లెలూయా. చాలామంది 31st నైట్ వాగ్దానాలు తీసుకుంటారు. నీకేం వాగ్దానం ఇచ్చాడు? 31st నైట్ అంటే ఎక్కడ ఉండదు, అప్పుడే 10 నెలలు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ గుర్తుంటుంది. కానీ వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకే తెలియదు. ఎప్పటికీ జరగదు అలాగా. ఎందుకంటే నువ్వు కాన్షియస్గా లేనప్పుడు. నేనైతే వాగ్దానమే తీసుకోలేదు, కానీ నాకు అన్నీ జరుగుతున్నాయి. అన్నీ అవును ఆమెనట్టు కదా. బైబిల్లో వాగ్దానాలన్నీ అవును ఆమెనట్టు జరిగిపోయినాయి. ఇంకా ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. రోజుకో వాగ్దానం పట్టుకో, ప్రార్థన చేసుకో, స్వతంత్రించుకో. దేవుడు నీకు ఇవ్వాల్సిన లేదు, నువ్వు తీసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాను. ఎందుకంటే ఇది అవును ఆమెన్ అనేవాడు అయిపోయింది ఇది, కాబట్టి నేను స్వతంత్రించుకుంటున్నాను నేను. అంతేగాని దేవా ఈ వాగ్దానం ఇచ్చా నెరవేర్చు అంటే ఆయన ఏమంటాడు? అవును ఆమెన్ ఇప్పుడు అనేవాడు ఆయన. ఉందా లేదా కొరింథీ పత్రికలను? ప్రతి వాగ్దానం కూడా అవును ఆమెన్ ఎప్పుడు అంటారు? ఎండింగ్ ముగింపులో ఆమెన్ అంటారు, అంతే కదా. ప్రార్థనలోను ఇంకా ప్రార్థన అంతా అయిపోయింది. పాస్టర్ గారు ఒక చోట మరి చక్కటి ప్రసంగం చెప్పారు, అంతా జరిగిందంట. విశ్వాసులు అందరితో మాట్లాడుతుందన్నమాట. అమ్మ ఇంకా ఏమైనా చెప్పవలసింది ఉన్నదా అంటే ఆమెన్ అన్నారంట అందరూ. అర్థమైందా? అంటే ఇంకేంటి ముగింపు, ఇంకేమీ లేదు. ఆమెన్ ఒకటే చెప్పాలి, ఆమె చెప్తే మేము అందరం పోతాం అన్నట్టు అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ప్రతి వాగ్దానం బైబిల్లో ఉన్నదానికి అన్నీ కూడా అవును ఆమెన్. మరి మనం ఏం చేస్తాం? గోడకు ఒక వాగ్దానం తగిలించుకుని ఈ వాగ్దానం నెరవేర్చదేవా ఆయన ఏమంటాడు? ఆమెన్ అనేసానని నేను ఎప్పుడు ఆమెన్ అనేసాను, మళ్ళీ నెరవేర్చవేంటి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకుంటున్నాను, నేను నమ్ముచున్నాను, పొందుకున్నాను, నేను స్వతంత్రించుకున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఇలాగ ఒక వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు స్వస్థత అనే వాగ్దానం ఉంది. స్వస్థతకి ఏంటి? 1 Pétరు 2:24 ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందేశారు. ఆ వాక్యాన్ని పట్టుకున్నారు మీరు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. దేవా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నాకు విడుదలయ్యి. ఆయన ఏమంటాడు అప్పుడు వచ్చి? అవును ఆమెనని ఎప్పుడు అనేహాను కదా. మళ్ళీ విడుదల ఏంటి? మళ్ళీ స్వస్థత ఏంటి? ఎప్పుడో జరిగిపోయింది ఇది. కాబట్టి నువ్వేం చేయాలి? స్వతంత్రించుకో. ఎలాగా? నా యేసయ్య నాకు వేల చెల్లించేశాడు, నా యేసయ్య నన్ను బాగు చేసేసాడు, నా యేసయ్య నాకు విడుదల ఇచ్చేశాడు. కాబట్టి ఏ రోగానికి నాలో ఉండే అధికారం అవకాశం లేదు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా యేసయ్య వాగ్దానాన్ని నమ్ముచున్నాను, పొందుకున్నాను. ఆమెన్. నేను ఎప్పుడైతే అలా స్వతంత్రించుకోవడం మొదలుపెట్టానో ప్రతి సమస్య నుంచి నేను విడుదల పొందేశాను. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ ఎలాంటిదో మీకు తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా దాంట్లో మీరు ప్రవేశించగలుగుతారు, స్వతంత్రించుకోగలుగుతారు. యేసు ప్రభువు బోధ ఎటువంటిదంట? అధికారం కలిగినటువంటి బోధ. అధికారి దగ్గర ఎప్పుడు కూడా ఏంటంటే నకరాలు చేస్తున్నావు అంటుంటారన్నమాట. అంటే వేషాలు ఏమి సాగవు ఇంకా. ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటువంటిది ఏదైనా సరే వంకర టింకరలు పనిచేయవు అక్కడ. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏ దెయ్యానికి, ఏ సాతానుగాడికి ఏది కూడా అవకాశం లేదు అక్కడ. సైతానుగాడు కూడా దేవుడి దగ్గరకు వచ్చాడంట. ఎలాగొచ్చాడు? వాక్కిందుడు వచ్చాడు, వాక్కిందుడు బోధించడానికి వచ్చాడంట. కానీ దేవుడు జీవం కలిగిన వాడు.
జీవము కలిగిన వాడు, పవర్ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు చెప్పేటువంటి వాక్యం వేరు ఉంటుంది. బోధల్లో చాలా రకాలు ఉన్నాయి ప్రియులారా. నేను జస్ట్ మీకు పేర్లు చెప్పి వదిలేస్తాను. మత్తయి సువార్తలో చూసినట్లయితే మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 వచనంలో మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 2:12లో, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై. ఎవరి చేత అంటండి? దేవుని చేత బోధించబడిన వారు. అంటే దేవుని బోధ ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. నాకు దేవుని చిత్తం ఏంటో అర్థం అవట్లేదండి. దేవుని చిత్తం ఎలా బయలుపరచబడుతుంది? దేవుడి నీతో ఎలా మాట్లాడతాడు? అత్యంత ఈజియెస్ట్ వే, అత్యంత సులువైన మార్గం ఏంటి తెలుసు దేవుడు మాట్లాడటానికి? అయ్యో, మరి తెలియకుండా మనం ఎలా భక్తి చేద్దారని అసలేని? దేవుడు అత్యంత సులువుగా మాట్లాడేది, అందరితో మాట్లాడేది, చిన్నల, పెద్దల, వృద్ధులు, యవ్వనులు, ఎనీ టైం ఎనీవేర్ దేవుడు నీతో మాట్లాడాలంటే ఈజీ వే ఏంటి? ఏంటంటే ప్రవక్తల ద్వారానో ప్రాపసీలు ఇవన్నీ చేస్తే 1000 మందిలో 10 మంది పేర్లు పెట్టి పిలుస్తారు, అంతే కదా. 1,00,000 మందిలో 10 మందికి స్వస్థత ఇస్తారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు యాక్చువల్గా దేవుని సందుకు మనం ఎలా రావాలి? సమస్యలతో ఇబ్బందులు వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి రోగి వస్తాడో ఆరోగ్యంతో వెళ్తాడు. మరి దేవుని సందుకు సమస్యలు వచ్చిన వాడు ఎలాగెళ్ళాలి? సంతోషంతో వెళ్ళాలి. అదే నువ్వు ఒక ప్రాపర్టీకి సర్వీస్ కానీ, ఒక స్వస్థత మీటింగ్ కానీ వెళ్ళినట్లయితే ఏం చేస్తావు? ఖచ్చితంగా ఈరోజు నాకు పేరు పెట్టి పిలుస్తారు, ఈరోజు నా రోగం నుంచి విడుదల పొందుకుంటాను, ఈరోజు నాకు ఏదో జరుగుతుందని ఆశతో వెళ్తావు, సంతోషంతో. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆశతో మోకరించి ప్రార్థన చేస్తావు, వెలిగి ఏడుస్తూ ఉంటుంటావు. కానీ నీ పక్కన వాళ్ళకి స్వస్థత వస్తుంది, ఈ పక్కన వాళ్ళకి విడుదల వస్తుంది, ఆ పక్కన వాళ్ళకి అన్నీ జరుగుతాయి, కానీ నీకు మాత్రం ఏం జరగదు. ఇప్పుడు నువ్వు ఎలాగెళ్ళావు? సంతోషంతో వెళ్ళావు. కానీ ఎలాగొస్తావు ఇంటికి? ఎలా వస్తారు? విచారంతో వస్తారు. కానీ దేవుని ఉద్దేశం అదా కాదు. దేవుని ఉద్దేశం ఏంటంట? చెప్పాలి, ఆనందించండి ఎల్లప్పుడు ప్రభునందు. మరలా చెప్తున్నాను, ఆనందించండి పౌలు గారు. కాబట్టి నువ్వు ఎటువంటి సమస్యలతో వచ్చినా కూడా నిన్ను లేవనెత్తేది, నింపేది, నడిపించేది, బలపరిచేది ఏంటంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందంట? బాధల్లో నెమ్మదినిస్తుంది, నీ జీవితంలో కార్యాలు చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీ పాదాలకు దీపం అవుతుంది. హల్లెలూయా. అద్దంలా నీ ముఖాన్ని నీకు చూపిస్తుంది, నీ లోపాన్ని సరి చేసుకునే అవకాశం నీకు ఇస్తుంది, దీపంలాగా వెలుగునిస్తుంది, సుత్తిలాగా ఏది బద్దలు కొట్టాలంటే బద్దలు కొడుతుంది. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి వాక్యంలో. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటే శుభ్రంగా ఇంట్లో కూర్చొని బైబిల్ చదవండి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి మాట ద్వారా దేవుడు, ప్రతి వాక్కు ద్వారా మనుషుడు జీవించినదే రొట్టె వలన కాదు. మరేంటంట? బైబిల్ అంటే దేవుని నాటి నుంచి మాట, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాయబడిన మాటలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ యొక్క ప్రతి మాట మనం జీవింపజేస్తుంది. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇక్కడ దేవుని బోధ ఉన్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు. మనుషుల బోధ. ఇలా కల్పించుకుంటారు కొన్ని పద్ధతులు, ఇదే కరెక్టు, ఇలాగే ఉండాలి, ఇలాగే మోకరించాలి, ఇలాగే ముసుకెళ్ళి, ఇలాగే చేయాలి అనేటువంటి ఒక మనుషులు కల్పించుకుంటారంటే కొన్ని, అవి బోధిస్తూ ఉంటుంటారు, అవి అప్లై చేస్తుంటారు. అది మనుషుల బోధ. నెక్స్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యుల సద్దుకాయలు అను వారి బోధన గూర్చి. ఎవరి బోధ అంటే ఇది? పరిసయ్యులు సద్దుకాయల బోధ. ఇవన్నీ నేను ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. ఎన్ని రకాల బోధలు నేను జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను. ఇంకొక బోధ ఉన్నదండి, 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, దయ్యముల బోధ యందు. వావ్, ఇది వినలేదు కదా మనం ఎప్పుడు కూడాను. ఏం బోధ అంట? దయ్యముల బోధ. దయ్యాలు కూడా బోధ చేస్తాయి. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దిరని చెప్పి ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. జాగ్రత్త, మీ జీవితంలో భ్రష్టత్వానికి నడిపించేటువంటిది దయ్యముల బోధ. మనుషులే, దయ్యాలేమి కనిపించవు, మనుషుల్లో దూరే బోధ చేస్తుంటుంటాయి, వాక్యం చూపిస్తుంటుంటాయి. సైతానుగాడు, దయ్యం యేసుప్రభు దగ్గర వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు దూకినట్లయితే నీ పాదాలకు వాక్యం చూపిస్తున్నాడు. వాక్యమే.
ఈరోజు చాలామంది వాక్యాన్ని చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. నిజమే కదా, వాక్యమే కదా చెప్పింది, ఆయన చెప్పింది కరెక్టే కదా, అవును కదా అని ఆ భ్రమలో పడిపోయి నువ్వేం చేస్తావంటే దేవునికి దూరం అయిపోతుంటావు. ఏ వాక్యమైనా సరే దేవునికి దగ్గర చేయట్లేదంటే, ఏ వాక్యమైనా సరే దేవుని సన్నిధిని అనిపించకుండా చేస్తుందంటే ఆలోచించని ప్రియులారా. బెరయ సంఘం అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన బోధన కూడా ఇది కరెక్టా కాదని చెప్పి ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేసిందంట. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించారంట వాళ్ళు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యం ఉన్నది. ఏంటంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిన యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. మీరు గమనించాలి, ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, అపోస్తలుల బోధ. ఆమేన్. అపోస్తలుల బోధ ఏంటి? అపోస్తలుల బోధ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత బోధించబడినటువంటి బోధ, దేవునికి దగ్గర చేసే బోధ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా సొంత బోధ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలను తీసుకుని మనుషులకు అర్థమయ్యేలాగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని బోధ, అదే అపోస్తలుల బోధ. అపోస్తలుల కార్యాలన్నీ కంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అంటే బాగుంటుంది ఆ గ్రంథం పేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా చేసిన కార్యాలు అవన్నీ కూడాను. అపోస్తలులు చేసిన కార్యాలు కాదు, అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే నువ్వు ఎలా ఉంటావు? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు దాన్ని ఇంగ్లీష్లో పవర్. ఆమేన్. దేవుని ఆత్మ మీలోకి వస్తే మీరేం పొందుకుంటారు? పవర్. కాబట్టి పవర్ ఉన్నవాడిని ఎవరు కూడా పట్టుకోలేరు. పవర్లో ఉన్నవాళ్ళు ఏదైనా కూడా చేస్తారు. వారి మాటే శాసనంగా మార్చబడుతుంది. ఆమేన్. కాబట్టి ఈ రోజున అపోస్తలుల బోధ, నెక్స్ట్ తప్పుడు బోధ అని ఉంటుంది. తప్పు బోధ 2 పేతురు 3:17 చూసినట్లయితే అక్కడ అపోస్తలుల కార్యం 2 పేతురు 3:17, 2 పేతురు 2:1 చూసినట్లయితే అబద్ధ బోధ, తప్పుడు బోధ, ఇట్లాగా అనేక రకాల బోధలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంట? యూదాపత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుకుని ముగించుకుందాం. యూదాపత్రిక మనం చూసినట్లయితే యూదాపత్రిక 1వ అధ్యాయం 9, యూదాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం చేస్తుంది తెలుసా? తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇక్కడ 2 పేతురు కాదు 2వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 2వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచిండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:9 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. థ్యాంక్ యూ జీసస్. హెబ్రీ 13:9. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం లేదు. చూసారు ఇక్కడ ఏంటంటే నానా విధములైనటువంటి అన్య బోధ, హితబోధ, నమ్మదగిన బోధ, ఇలాగ చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి మనం బోధల నిమిత్తం పోరాడాలంటండి. బోధల నిమిత్తం పోరాడవాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినని చెప్పి నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గ్రహించాలి. ఏంటంటే ఇక్కడ 3 సమూహాలు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చాయి. మొట్టమొదటి సమూహం ఏంటంటే జన సమూహం. విశ్వాసంతో ఉన్నట్టుగానే ఉన్నారు కానీ అవిశ్వాసులైన విశ్వాసుల సమూహం. రెండో సమూహం ఏంటంటే యాయూరు సమూహం. ఈ సమూహం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా యేసుప్రభు రావాలి, పిలవాలి, చెయ్యాలి, యేసుప్రభు వారే వారి జీవితంలో కలుగు చేసిన ఏదో కార్యం చేయాలి. నెక్స్ట్ 3వ సమూహం ఏంటంట
శతాధిపతి సమూహం. ఈ సమూహం ఎలాగ ఎదురు చూస్తుందంటే, ఒక్క మాట సెలవిద్దావా, నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే అన్ని సెట్. హల్లెలూయా. కాబట్టి దేవుని సందుకు వచ్చి ఈరోజు దేవుడు నాతో ఒక మాట, ఒక వాక్యం తన సేవకుని ద్వారా సెలవిచ్చేటువంటి ఒక మాట మాత్రం చాలు, నా జీవితానికి, నా యొక్క సమస్యకు పరిష్కారం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వ్యక్తిగా కాకుండా నీ వాక్యం ద్వారా బలపడటానికి కృప చూపించండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. మనం మోకరించండి, ప్రతి వారు కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి. యేసయ్యా, ఈరోజు నీ అధికారం నాకు తెలియజేశావు, నాతో మాట్లాడి ఉన్నావు, నీ సన్నిధిని విడుదల చేశావు, నీ ఆత్మచేత నన్ను నడిపించావు. ఇదిగో అనేక సమూహాలు ఉన్నాయి ఇక్కడ దేవా. నీ చుట్టూ ఉన్న సమూహం వలె కాకుండా, యాయిరు వంటి సమూహంగా కాకుండా, శతాధిపతి వంటి సమూహం వల్ల మేము జీవించాలి. శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా మేము జీవించాలి. నీ నామాన్ని మహింపరిచేవారిగా మేము జీవించాలి. మా ఆలోచన విధానం మార్చినందుకు వందనాలు. నీ ఆత్మ చేత నింపినందుకు వందనాలు. ఈరోజు మేము శక్తి పొందుకున్నాం. ఈరోజు మేము పవర్ చేత నింపబడ్డాం. పవర్ఫుల్ క్రిస్టియన్స్గా మేము జీవిస్తాం. శక్తి చేత నడిపించబడతాం. దేవా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు, ఏదైనా జరుగుతుంది దేవా. ఏ కార్యాన్ని మేము స్వతంత్రించుకుంటాం. దేవా, ఈరోజు నీ మాట ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్ ద్వారా మాతో మాట్లాడావు. సరి చేసుకుందాం. ఈరోజు ఏదైనా మన జీవితంలో సరి చేసుకోవాల్సింది ఉంటే, ఏదైనా మన జీవితంలో మరి అప్లై చేసుకోవాల్సింది ఉంటే, ఏదైనా మన జీవితంలో పాటించవలసింది ఉంటే, ఈరోజే మనం సరి చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నాతోనే మాట్లాడావు. ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను వెలిగించావు, నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచావు, నా లోపాన్ని నాకు తెలియజేశావు, నా జీవిత విధానాన్ని నాకు చూపించావు. ఎస్, అనేక సమూహాలాగా నిన్ను వెంబడిస్తున్నాను, కానీ అద్భుతాలు నేను చూడట్లేదే ఎంతకాలం. యాయిరు వల్ల నేను కూడా నువ్వే ఏదో చేయాలి, నువ్వే చేయవలసింది ఉంది, నువ్వే రావాలి అనేటువంటి ఆలోచనలో నేనున్నాను. కానీ ఇక నుంచి 2 సమూహాల వల్ల నేనున్నాను. శతాధిపతి వలె, సమస్య నాది కాకపోయినా, ఎవరి సమస్య అయినా నీ మాటతో విడుదల పొందుకుంటారు వాళ్ళు, నీ మాటతో అద్భుతాన్ని చూస్తారు వాళ్ళు అనేటువంటి విశ్వాసంతో నేను ముందుకు సాగుతాను యేసయ్యా అని తీర్మానాలు చేసుకున్నట్లయితే, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వెలిగించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.